అసైన్‌మెంట్స్ 31 లోపల ఇమ్మని వచ్చిందమ్మా. ఇప్పుడు అవుతోంది. రికార్డింగ్ అవుతోంది. హ్మ్. నమస్కారం అమ్మా. ఏమ్మా? నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్తే. అసైన్‌మెంట్స్ ఈ నెల 31 లోపల ఇమ్మని వచ్చేసిందమ్మా నోటీస్. ఎప్పటి లోపల? 31 ఈ నెల. ఓ చాలా టైం ఉంది. హ్మ్. ఎగ్జామ్స్ ఎప్పుడుంటాయండి? అసైన్‌మెంట్స్ డేట్ వచ్చింది కదా! ఏదైనా ఐడియా ఉందా? ఎగ్జామ్ ఫీజ్ నోటిఫికేషన్ తర్వాత 3 వీక్స్ మినిమమ్. హుహు. ఎప్పుడన్నా రావచ్చు. ఎప్పుడన్నా కావచ్చు. మీరన్నట్టు అసైన్‌మెంట్స్ తర్వాత 3 వీక్స్ సాధారణంగా ఉండాలి. హ్మ్. మరి అలా కాకుండా ఉంటే మనం ఏమి చేయలేం. అంటే వాళ్ళ అసైన్‌మెంట్‌కు, ఎగ్జామ్‌కు సంబంధం లేదని చెప్పినారు మేడం. హ్మ్. హ్మ్. ఆ! అదే. సరే. మనము 34వ సూత్రంలో ఉన్నాం. ముందంతా కూడా అనేక మే ఏ విధాలుగా ఎట్లా ఆహ్, మొత్తం మనము హ్మ్, చిత్త చిత్తాన్ని నిరోధించుకోవాలో చెప్తూ, ఆ చిత్తాన్ని నిరోధించుకోవాల్సినటువంటి వాటికి అవి ఎందుకు నిరోధించుకోవాలి అనంటే దానికి కొన్ని శత్రువులు ఉన్నాయి. ఆ శత్రువులైనటువంటి వాటినన్నింటిని తొలగించుకోండి అని చెప్పాడు. అలానే దానికి చిత్త ప్రసాదనానికి అంటే చిత్తవృత్తిని నిరోధించుకోవడానికి తోడ్పడేటటువంటి వాటి విషయాలు కూడా చెప్పాడు. ఈ 2 రకాలవి చెప్పాడు. ఆహ్, హ్మ్. ఆహ్, వ్యాధి వ్యాధిస్థ్యాన సంశయాలు లాంటివేమో అంతరాయాలు. ఆ అంతరాయాలకి దుఃఖ దౌర్మనస్యాలు లాంటివేమో వాటితో పాటు తోడుగా వస్తూ ఉండేవి. అవి అయిన తర్వాత అవి 2 అయిన తర్వాత ఆ రెండింటిని ప్రతిషేధించాలి అన్నాడు. అది ప్రతిషేధించిన తర్వాత మళ్ళీ కొంచెం ఆహ్, ఏ ఏవిని వాటిని ఎక్కువగా అలవర్చుకోవాలి. అంటే చిత్తము ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతంగా ఉన్నప్పుడు దాని అన్నింటిని కూడా ఇంద్రియాలన్నింటినీ కూడా అరికట్టుకోవడము, ఆపుకోవడం అనేది సాధ్యమవుతుంది. కాబట్టి ఏ విషయాలని అధికంగా తీసుకోవాలి అని అది చెప్పాడు. మైత్రి, కరుణ ఇలాంటివన్నీను. ఇవన్నీ చెప్పి ఇప్పుడు 34వ సూత్రంలో చెప్తున్నాడు. ప్రత్యర్థన విదారణాభ్యాం వా ప్రాణస్య. ఇవన్నీ ఎలా ఆచరించాలి అంటే ఆ వ్యాధిల్లాంటి అంతరాయాలు రానీయకుండా ఈ మైత్రి లాంటి ఆహ్, చిత్తాన్ని ఏకాగ్రం చేసేటటువంటి విషయాలని అభివృద్ధి చేసుకుంటూ ఎట్లా చిత్తాన్ని వాట్లకు కూడా లోను కాకుండా చేయాలి. ఇప్పుడు తర్వాత చెప్పబోతాడు క్లేశాలని. ఆ పంచవిధమైనటువంటి క్లేశాలలో ఆహ్, రాగము కూడా అంటే ఒక దాని పట్ల అది ప్రత్యేకమైనటువంటి ఆసక్తి కలిగి ఉండడం కూడా ఒక క్లేశమే. అది కూడా చిత్తవృత్తి నిరోధానికి ఆటంకమే. అయితే ఇవన్నింటిని కూడా ఈ చెప్పే అంతరాయాలుగా చెప్పబడినవి ఏవైతే ఉన్నాయో, చిత్తానికి చిత్తం ప్రసన్నం చేయడానికి చెప్పినటువంటి ఉపాయాలు ఏవైతే ఉన్నాయో, అవి రెండింటిని కూడా మనము నిరోధించుకుంటూ ఉండాలి అని ప్రత్యర్థన విధారణాభ్యాం. అది ఎలా చేయాలి? చేయగలము మనము అనంటే, ఇప్పుడు మనకి కొంతమంది మీద అధికమైనటువంటి ప్రేమ ఉంటుంది. కొంతమందిని చూస్తే అధికమైనటువంటి జాలి, కరుణ కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నింటిని కూడా నిరోధించుకోవాలి. ఎలా నిరోధించుకోవాలి అంటే, ప్రాణస్య అంటే ప్రాణవాయువు. ప్రాణవాయువు యొక్క ప్రత్యర్థన విదారణాభ్యాం. దానిని నిలిపివేయటము, దానిని వదిలివేయటము. ఈ 2 రకాలుగా అంటే ఈ ప్రాణవాయువుని యొక్క ఉచ్ఛ్వాస, నిశ్వాసాలని ఏవైతే ఉన్నాయో, ఆ ఉచ్ఛ్వాస, నిశ్వాసాలని అంటే గాలిని సమంగా సరి అయిన ఒక 5 సెకన్లు అలా లోపలికి తీసుకొని, దాన్ని మళ్ళా అక్కడ ఒక 5 సెకన్లు ఆపి, మళ్ళా 5 సెకన్ల పాటు వదలాలి. మనం ఎంతమందిమి ఇలా ఖచ్చితంగా నియమబద్ధంగా రిథమిక్‌గా చేస్తాము? చేయలేం. అలా రిథమిక్‌గా ప్రాణాయామ జేయాలి.
చాలా మంది ప్రాణాయామం అనగానే అనులోమ విలోమ భస్త్రిక ఇవన్నీ చేస్తారు కానీ అవి ఎంతెంత సేపు వాయువుని ప్రాణవాయువుని లోపల ఉంచుకోవాలి, పీల్చాలి, లోపల ఉంచుకోవాలి, బయటికి వదలాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో 3 పనులు జరుగుతున్నాయి. మనం పీల్చుకుంటున్నాము, మధ్యలో ఆపుతున్నాము, మళ్ళీ వదిలి వేస్తున్నాం. ఇవి ఎంతసేపు ఉండాలి, ఎంతసేపు ఆ ప్రాణవాయువుని పీల్చాలి, ఎన్ని సెకండ్ల పాటు, ఎన్ని నిమిషాల పాటు, ఎన్ని గంటల పాటు పీల్చాలి. పీల్చిన వాయువుని మన శరీరంలో ఎంతసేపు ఉంచుకోవాలి, 5 సెకండ్ల, 10 సెకండ్ల, గంటన, 2 గంటల ఉంచాలి. మళ్ళా దాన్ని వదిలిపెట్టాలి. ఎంతసేపు వదిలి పెట్టాలి. అసలు సాధారణంగా యోగాలో ప్రాణాయామ నేర్చుకునేదాకా మనం అసలు మన బ్రెత్ మీద కంట్రోలే మనం పెట్టాం. అందుకనే చాలా మంది పత్రి గారు లాంటి వాళ్ళు శ్వాస మీద ధ్యాస, ఆయన మోటోనే శ్వాస మీద ధ్యాస. ఎంతమందికి ఉంటుంది శ్వాస మీద ధ్యాస? అసలు ఆ శ్వాస మీద ధ్యాస కలిగి వాటి యొక్క ప్రచర్దన విదారణలు, ప్రచర్దన దాన్ని లోపలికి తీసుకోవటం, తర్వాత దానిని వదిలి ఆ ప్రాణవాయువుని బయటకి వదిలి వేయటం. ఈ 3 స్థితులని ఏమంటారంటే పూరక, కుంభక, రేచక అని టెక్నికల్ పేర్లు. ఈ ప్రాణవాయువుని అలా ఒక రిథమిక్ గా, అంటే ఒక క్రమ పద్ధతిలో చెయ్యటము వలన ఈ చిత్తవృత్తులన్నింటినీ కూడా నిరోధించవలే అని. ఈ చిత్తవృత్తిని చిత్త ప్రసాదం కలగాలి అని అంటే ఈ ప్రాణవాయువుని రేచక, పూరక, కుంభక ఆది ప్రాణాయామాల ద్వారా దాన్ని చిత్త ప్రసాదాన్ని పొందితే, అంటే చిత్తం యొక్క ఒక సమతుల్య స్థితిని కలిగి ఉంటే దాని వల్ల చిత్తానికి ఒక ఏకాగ్రత కలుగుతుంది. ఏకాగ్రత కలిగినప్పుడు మనము సంప్రజ్ఞాత సమాధిలోనికి వెళ్ళే అవకాశము ఉంటుంది అని చెప్పి నెక్స్ట్ చెప్తున్నాడు 35వ సూత్రంలో. విషయవతి వా ప్రవృత్తి ఉత్పన్న మనసః స్థిత నిబంధిని. ఇప్పుడు ఇలా చెప్పారు కదా, ఈ ప్రాణవాయువుని ఉంచాలి అని చెప్పారు. ఇంకొక ఉపాయం చెప్తున్నాడు. ఇప్పటికి చాలా ఉపాయాలు చెప్పాడు. అభ్యాస వైరాగ్యాలు చెప్పాడు. ఈశ్వర ప్రణిధానాద్వా చెప్పాడు. తస్య వాచక ప్రణవ చెప్పాడు. ఇంకా ఏం చెప్పాడు? ఈశ్వర ప్రణిధాన తస్య వాచక ప్రణవ అయింది. అయిన తర్వాత అంతరాయాల్ని తొలగించుకోమన్నాడు. తొలగించుకోమన్నాడు. చిత్త ప్రసాదాన్ని కలగజేసేటటువంటి విషయాల్ని అభివృద్ధి చేసుకొని చిత్తానికి ఒక ఏకాగ్రతని, చిత్తం యొక్క శాంతి స్థితిని పొంది ఏకాగ్రతని పొందండి అని చెప్పాడు. ఇప్పుడు ఇంకోటి చెప్తున్నాడు ఏంటంటే, విషయవతీవా ప్రవృత్తి ఉత్పన్న మనస్సః స్థితి నిబంధిని. మనస్సు యొక్క స్థితి నిబంధిని, మనస్సుని ఒక చోట స్థిరంగా ఉంచడానికి, మనస్సు యొక్క ఏకాగ్ర స్థితిని పొందడానికి, అంటే ఇటు అటు ఊగిసలాడకుండా మనస్సు యొక్క రకరకములైనటువంటి చిత్తవృత్తులకు లోను కాకుండా మనస్సును స్థిత నిబంధిని ఒక స్థితిలో, అంటే ఏకాగ్ర స్థితిలో ఉంచటానికి ఏం చేయాలి అని అంటే, అయ్యో అంటే అప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఇంకొక ఉపాయము, విషయవతి వా ప్రవృత్తి ఉత్పన్న. ఇప్పుడు విషయవతి
విషయవతి ఇంద్రియములన్నీ ఉన్నాయి. ఇంద్రియాలు 5 ఇంద్రియాలు ఉన్నాయి. 5 ఇంద్రియాలకి సంబంధించినటువంటి 5 విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ముక్కుంది. ముక్కుంది అంటే ముక్కుకొక విషయం ఏంటి? ఘ్రాణము అనేది గంధము, వాసన చూడటము అనేది దానికి విషయం. ఈ విషయాన్ని నిరోధించాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నది విషయవతి వా ప్రవృత్తి ఉత్పన్న. ఆ విషయవతి నుంచి, ఆ విషయముల నుండి పుట్టినది ఉత్పన్న, పుట్టినదైనటువంటి ప్రవృత్తి. ఆ వృత్తి ఏదైతే ఉందో, తీవ్రమైనటువంటి వృత్తి, ప్రవృత్తి అంటే ప్రకృష్టమైనటువంటి వృత్తి. ఆ వృత్తిని గనక, ఆ వృత్తిలో గనక మనస్సును స్థిరంగా ఉంచితే అది ఒక రకమైనటువంటి చిత్తవృత్తి నిరోధము, ఒక రకమైనటువంటి సంప్రజ్ఞాత సమాధి. ఏంటి ఈ 5 కర్మేంద్రియాలకు, ఆ కర్మేంద్రియాలుకి ఉన్నటువంటి విషయములు ఏవైతే ఉన్నాయో ఆ విషయముల యందు స్థిరమైనటువంటి చిత్తము కలిగి ఉండడం. ఒక వాసన చూడటము అంటే ఇంకంతే, ఈ వాసనే చూడుతూ ఉండడం. కళ్ళు ఉన్నాయంటే కళ్ళు చూస్తూనే ఉండడం. చెవులతోటి వింటూనే ఉండడం. ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని, ఆ స్థితినే కనుక ధ్యానము అలా చేస్తూ ఉంటే, ఈ ఇంద్రియాలకు సంబంధించినటువంటి విషయముల వలన, విషయాల నుండి పుట్టినటువంటి ఒకానొక వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తిలో మనస్సుని గనక స్థిరంగా ఉంచితే అది కూడా ఒక దాని వల్ల కూడా చిత్త స్థైర్యం లభిస్తుంది, ఏకాగ్ర స్థితి లభిస్తుంది. ఏకాగ్ర స్థితి లభించడం వల్ల సమాధి స్థితికి లోను అవుతాం. మనకి పూర్వీకులైనటువంటి ఋషులు ఇలా ఉన్నారు. అలా కంటి చూపుని ఋషి పేరేంటి, రామాయణంలో వస్తుంది. ఆయన సూర్యుడి వైపే దృష్టి నిలిపి అలా కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు. అష్టావక్రుడు కాదు. షీ తోటి మొదలవుతుంది. రాముడు వనవాసానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ మునిని కూడా కలుస్తాడు. ఆ ముని అలా చూపును ఒక్కసారి చూస్తున్నవాడు ఒక్క నిమిషం అలా రాముడి వైపు తిప్పి మళ్ళీ తన ధ్యానంలోకి తను వెళ్ళిపోతాడు. శరభంగుడా మేడం? ఎగ్జాక్ట్లీ, శరభద్రుడు. గుర్తొస్తుంది కానీ ఇంకా తర్వాత గుర్తు రావటం లేదు. శరభద్రుడు. శంబరాసురుడు అని వస్తుంది, శంబరాసురుడు కాదు కదా. దాని మీదకి ధ్యాస వెళ్ళిపోతుంది శంబరాసురుడు అని. దాంతో ఈ పేరు కాకుండా ఈ శరభంద మహర్షి సూర్యుడి వైపు కంటి చూపుని అక్కడే నిలిపి ధ్యానం చేస్తూ ఉన్నాడు. అట్లా ఈ విషయవతి ఉత్పన్న, ఆ ఇంద్రియముల యొక్క విషయములు ఏవైతే ఉన్నాయో ఆ విషయముల నుంచి ఉత్పన్న పుట్టినదైనటువంటి ప్రవృత్తి ఏదైతే ఉందో, అంటే ఆ ఇంద్రియములు చేసేటటువంటి పనులు, ఫంక్షన్స్, వ్యాపారాలు ఏదైతే ఉందో దానిపైన మనసహ స్థిరబంధిని, మనస్సును గనక స్థిరంగా నిలిపి ఉంటే అది కూడా ఒక ఏకాగ్రమైనటువంటి చిత్త వృత్తి. ఏకాగ్రమైన చిత్త వృత్తి అంటే ఏంటి? దాని నెక్స్ట్ సమాధి స్థితిలోకే పెడతాము. మొట్టమొదటి నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాం. అసలు ఫస్ట్ 5 బాగా అర్థం అవ్వాలి. అది ఏకాగ్ర స్థితిలో నుంచి నిరుద్ధావస్థలోకి వెళ్తుంది. ఇక్కడ ఇట్లా ఇవన్నింటినీ కూడా నిరోధించగలిగితే చిత్తానికి ఒక ప్రశాంతత చేరి, ప్రశాంతత చిక్కి చిత్త స్థైర్యం ఒకటి అలవడుతూ ఉంటుంది. ఇది ఒక ఉపాయం. అంటే సమాధి చేయటానికి, సమాధిలో ఉండడానికి, అంటే ధ్యానము చేయడానికి దేన్ని ధ్యానం చేయాలి, ఎట్లా ధ్యానం చేయాలంటే ముందు ఆ చెప్పినటువంటి అభ్యాస వైరాగ్యాలు చాలా కష్టతరమైనటువంటి, అవన్నీ వాటన్నిటికన్నా కొంచెం తేలికగా చెప్పుకుంటూ వస్తున్నాడు. అందులో ఇది ఒకటి. ఒకే విషయం పట్ల ధ్యానము కలిగి ఉండటము, అది కూడా ఒక ఏకాగ్ర స్థితి. నెక్స్ట్ ఏంటి? 36 విశోక వా జ్యోతిష్మతి, లేదా విశోక వా. విశోక
శోకములు ఏమీ లేనటువంటివి. శోకములన్నీ, దుఃఖాలన్నీ దేని వల్ల కలుగుతాయి? సత్వరజస్తమో గుణముల మూలాన మనకి దుఃఖాలన్నీ కలుగుతాయి. ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక విషయాలన్నీ కూడా ఏవైనా గాని సత్వరజస్తమో గుణముల మూలనే కలిగేవి. ఆ సత్వగుణము తమో గుణములకు తోటి విశోక, ఆ శోకము లేనటువంటిది, దుఃఖములేమి లేనటువంటిది అయినా జ్యోతిష్మతి. జ్యోతిష్మతి అంటే జ్యోతి, ప్రకాశ రూపమైనటువంటి చిత్తవృత్తి ఏదైతే ఉందో దానితోటి కూడా మనము ఆ ధ్యాన స్థితిలోనికి వెళ్ళవచ్చు. ఇప్పుడు హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అని ఉంది. వాళ్ళు ఏం చెప్తారంటే, హృదయంలో ఒక జ్యోతి ప్రకాశిస్తూ ఉన్నది, ఆ ప్రకాశిస్తూ ఉన్నటువంటి జ్యోతి మీద మీ ధ్యానము, మీ దృష్టిని ఉంచండి అని చెప్తారు. అంటే ఈ జ్యోతిష్మతి, ప్రకాశవంతమైనటువంటిది, కాంతివంతమైనటువంటి చిత్తము పైన దృష్టిని నిలపటము. విశోక అంటే శోకములేవి లేకుండా దుఃఖరహితమైనటువంటి, దుఃఖములేమీ లేనటువంటి ప్రకాశవంతమైనటువంటి కాంతివంతమైనటువంటి చిత్తం మీద ఉంచినటువంటి స్థితి కూడా ఒక చిత్తస్థైర్యాన్ని కలగజేస్తుంది. అది కూడా ఒక మార్గము. సమాధి, ధ్యానము, ధ్యాన స్థితిని పొందడానికి, సంప్రజ్ఞాత సమాధి స్థితిని పొందడానికి అది కూడా ఒక మార్గము అని సూచించాడు. ఇంకా ఒకటి చెప్తున్నాడు. ఇవే కాకుండా వీతరాగ విషయం వా చిత్తం. మీ చిత్తమును, మీ మనస్సును వీతరాగ విషయం అంటే రాగాల నుంచి విడుబడిన, విముక్తి అయినది. వీతరాగ అంటే చాలా సార్లు వాడుతూ ఉంటాం. వీతరాగ, భయక్రోధ, రాగ విషయం అంటే ఇంతకు ముందు ఏం చెప్పాడు? దుఃఖం చెప్పాడు కదా, విశోక అన్నాడు. అంటే శోకము లేనటువంటిది. ఏ జ్ఞానమైతే మనకి శోకము లేనందువల్ల కలుగుతుందో అటువంటి జ్ఞానము, అది కనుక సంకల్పంగా పెట్టుకొని ఉంటే, నేను వేటికి కూడా నేను లోబడను, ఏ దుఃఖములు నన్ను అంటవు అని ఒక జ్ఞానము కలిగి, ఆ జ్ఞానంతో జ్యోతిష్మంతమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి అంతఃకరణాన్ని గనక ధ్యానం చేస్తూ ఉంటే ఆ సంప్రజ్ఞాత సమాధి సిద్ధిస్తుంది. అట్లాంటిది దుఃఖం ఎంత చెడో రాగము కూడా అంతే చెడు. రాగము అంటే ఒక దాని పట్ల అత్యధికమైనటువంటి ఆసక్తి, ఆ ఆసక్తి కలిగి ఉండడం కూడా అంత చెడే. అందుకని వీతరాగ విషయం, మన ఇంద్రియములకు వల్ల కలుగుతూ ఉన్నటువంటి రాగము వలన, ప్రేమ వలన గాని అత్యధికమైనటువంటి అత్యధికమైనటువంటి తోటి కూడా మనకి దుఃఖం కలుగుతుంది. అందుచేత ఆ రాగ విషయాన్ని, అంటే దేని వలన రాగము కలుగుతున్నది అని, ఒక సంతానాన్ని చూస్తే ప్రేమ కలుగుతున్నది, భర్తను చూస్తే ప్రేమ కలుగుతున్నది, భార్యను చూస్తే ప్రేమ కలుగుతున్నది, స్నేహితులను చూస్తే ప్రేమ కలుగుతున్నది, ఏదో ఒక చక్కటి అందమైన దృశ్యాన్ని చూడంగానే ప్రేమ కలుగుతూ ఉన్నది. ఇలా రాగానికి ఒక విషయం ఉంది. ఆ విషయము ఏదైతే ఉందో ఆ విషయాన్ని తొలగించుకొని పోవాలి. ఆ తొలగించుకొని పోవటం చేత కూడా చిత్తం అంటే చిత్తము యొక్క ప్రసాదనము, చిత్తము యొక్క స్థైర్యము, చిత్తము యొక్క ఏకాగ్రత సిద్ధిస్తుంది అని అది ఇంకొక ఉపాయము చెప్పాడు. మనకి ఒక కథ ఉంటుందన్నమాట. వ్యాస మహర్షి కుమారుడు శుక్రాచార్యుడు అక్కడ నది ఒడ్డున కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటాడు. నది ఒడ్డున కూర్చొని, ఆయన ఒంటి మీద ఏమీ వస్త్రాలు ఉండవు. అంటే ఆయన ఎలివేటెడ్ సోల్ అంటారు కదా, ఆయన ఇవన్నింటికి కూడా అతీతుడైపోయిన వాడు. రాగద్వేషాలన్నింటికీ కూడా అన్నిటికీ అయిపోయి చిత్తము ఎప్పుడూ కూడా ఆయనది ఏకాగ్ర స్థితిలోనే ఉంటుంది. సంప్రజ్ఞాత కూడా కాదు, అంతకన్నా పైదైనటువంటి అసంప్రజ్ఞాత సమాధిలో ఉంటాడు ఆయన. ఆయన అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఆయన.
చేసుకుంటూ ఉంటే నదిలోకి స్నానం చేయడానికి ఆడవాళ్ళందరూ వస్తారు. ఆడవాళ్ళందరూ వచ్చి వాళ్ళకున్న బట్టలు అక్కడ ఇప్పి పారేసి నదిలో దూకి స్నానాలవి చేస్తూ ఉంటారు. చేస్తూ ఉన్న సమయంలో వ్యాస మహర్షి వ్యాసుడు అలా వస్తారు. నడుచుకుంటూ వస్తాడు. నడుచుకుంటూ రాంగానే వెంటనే ఆ అమ్మాయిలందరూ నది ఒడ్డున ఉన్నటువంటి తమ బట్టలు తీసి గబగబా తమ శరీరాలని ఆచ్ఛాదనం చేసుకుంటారు. అయితే ఇక వ్యాస మహర్షి కృష్ణద్వైపాయనుడు వాళ్ళని అడుగుతాడు ఆడపిల్లల్ని. ఏంటి ఇంకా ముసలివాడినైనటువంటి నన్ను చూసి మీరు వస్త్రాలతోటి మీ అవయవాలన్నీ దాచుకుంటున్నారు. నా కొడుకు యవ్వనంలో ఉన్నవాడు, నా కొడుకు అక్కడ కూర్చొనుంటే మరి వాడి ముందు ఎందుకు మీరు అలా ఈ స్నానాలు చేస్తున్నారు అని అంటే ఆ అమ్మాయినంటాడు. అతడు వీతరాగ వీతరాగుడు. అతను వీతరాగుడు గాబట్టి, మాకు అతని ముందు స్నానం జేయటంలో ఏమీ అభ్యంతరము లేదు. కానీ నువ్వు అట్లా కాదు అంటాడు. నీ కొడుకే అయ్యుండొచ్చు గానీ, ఆయన వీతరాగుడు. కాబట్టి మాకు ఆయన ముందు స్నానం జేయటానికి అభ్యంతరం లేదు. కానీ నీ ముందు స్నానం చేయటానికి మాకు అభ్యంతరము అనంటారు. అంటే అట్లా వీతరాగం అంటే కళ్ళ ఎదురుగుండా రాగం కలిగించేటటువంటి విషయాలు ఎన్నైనా ఉండవచ్చు. కొంతమందికి స్వీట్స్ తినడము అనంటే మధురమైనటువంటివి తినటం అంటే దాని మీద ఆసక్తి ఎక్కువ. అలాంటివన్నీ కూడా అంటే ఎదురుగుండా కనబడుతూ ఉన్నా కూడా దాని మీద దృష్టి లేకుండా ఉండటం చేత చిత్తం యొక్క స్థైర్యము లభిస్తుంది. చిత్తం యొక్క స్థైర్యము లభిస్తే ఆహ్, ఆ యోగికి ఆ చిత్తం మీద అక్కడే నిలిపి ఉంటే అప్పుడు ఆ యోగి చిత్తము ఆ రాగమంతా రహితమై, రాగమంతా కోల్పోయి ఒక ఏకాగ్రత సిద్ధిస్తుంది అని. నెక్స్ట్‌ది 38ది స్వప్న నిద్ర జ్ఞానాలంబన వా. ఇంకా ఒక ఉపాయం చెప్తున్నాడు. ఎన్ని ఉపాయాలు చెప్తున్నాడు చిత్త స్థైర్యానికి. ఇంకోటేం చెప్తున్నాడు? స్వప్న నిద్రా జ్ఞానం. స్వప్న జ్ఞానము, నిద్రా జ్ఞానము ఆలంబనము. ఆలంబనంగా చేసుకుంటే. ఆలంబనము అంటే సపోర్ట్. ఆధారం. ఆధారమా? కాదు. హోల్డింగ్. ఓకే. హోల్డింగ్ ఇట్. దాన్ని పట్టుకొని వేలాడటం. దాన్ని ఆలంబనంగా చేసుకొని ఉండడం. దాన్ని ఆధారంగా చేసుకొని ఉండడం. స్వప్న జ్ఞానమును లేదా నిద్రా జ్ఞానాన్ని. ఎందుచేత అంటే స్వప్న జ్ఞానము. స్వప్నం అంటే 3 రకాలైనటువంటి స్థితులు. స్థితులలో జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ. అందులో జాగ్రత్తావస్థలోనేమో మనకి స్థూల విషయాలు, సూక్ష్మ విషయాలు అన్నీ కనబడుతూ ఉంటాయి. అన్నీ కనబడుతూ ఉంటాయి. రాగద్వేషాలు కనబడుతూ ఉంటాయి. దుఃఖాలు కనిపిస్తూ ఉంటాయి. మైత్రి, కరుణ కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటివన్నీ మనకి జాగ్రత్తావస్థలో ఉన్నప్పుడు కళ్ళు తెరిచి ఉన్నప్పుడు కనపడతాయి. అయితే మనం నిద్రపోతున్నప్పుడు ఏమవుతుంది? ఇంద్రియాలు పనిచేయవు. ఇంద్రియాలేవి పనిచేయవు. ఇంద్రియాలు పంచ కర్మేంద్రియాలు, ఈవెన్ జ్ఞానేంద్రియాలు సూక్ష్మ కూడా. రూపంలో ఉన్నవి కూడా పనిచేయవు. కేవలం మనస్సొక్కటే పనిచేస్తూ ఉంటుంది. ఆ మనస్సు కూడా పోయిందంటే మనం పోయామన్నట్టు. మనస్సు ఒక్కటి మాత్రము పనిచేస్తూ ఉంటుంది. మిగతా శరీరం అంతా కూడా విశ్రాంతిని పొందుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ మనసోటి ఇంకా ఆడుతూ ఉంటుంది గదా! పైన అది కూడా ఒక ఇంద్రియమే గదా! 10 ఇంద్రియాలతో పాటు 11వ ఇంద్రియం మనస్సు. ఆ మనస్సు ఏం చేస్తుంది? మనము సంస్కార విశేషాన్ని బట్టి, మనం ఏదో పొద్దున పూట చాలా చూసినటువంటి విషయం ఏదైతే ఉంటుందో అది మనకొక కలలాగా ఇస్తుంది. లేకపోతే రాబోయే విషయం ఏదన్నా ఉందనుకోండి, అదొకటి కలలాగా ఇస్తుంది. మనం దేని గురించైతే తరిచి ఆలోచిస్తున్నామో, నాకు లాటరీ టికెట్ వస్తే బావుండు, నాకు లాటరీ టికెట్ వస్తే బావుండు, నాకు లాటరీ టికెట్ వస్తే బావుండు అని మనం పరిపరి విధాలుగా జాగ్రత్తావస్థలో ప్రార్థించుకుంటూ ఉన్నామనుకోండి, మనం పడుకున్న తర్వాత నిద్రలో గూడా అదే మనకేదో వస్తుంది. లాటరీ టికెట్ వచ్చేసింది. మనం ఆ లాటరీ టికెట్స్‌ని సంపాదించేసాము. మనకి ఇన్ని కోట్ల రూపాయలొచ్చేసింది అని ఒక కలలాగా వస్తుంది. అలానే మనం దేన్ని చూసైనా సరే భయపడితే, ఆ భయము కూడా మనకి స్వప్నంలో బయటికొస్తూ వస్తుంది. ఉంటుంది. ఇట్లా ఈ స్వప్నంలో దొరికేటటువంటి జ్ఞానం ఏదైనా అంటే మనకి నాకు లాటరీ టికెట్ వచ్చిందన్న జ్ఞానం కానీ, నాకు ఫలానా విషయంలో స్వప్నం భయం కలిగిందని గాని, లేదా ఒక మంచి మీకు మీకు నచ్చినటువంటి దేవత
గుడికి దానికి వెళ్ళారనుకోండి. ఆ దేవత గుడిలో కూర్చొని ఒక కాసేపు ధ్యానం చేసుకొని ఇంటికొచ్చిన తర్వాత పడుకొని నిద్రపోతే ఆ దేవతా స్వరూపమే క కళ్ళలో అలా కనపడుతుంది. స్వప్నంలో అలా కనపడుతుంది. అట్లా స్వప్నంలో కలిగినటువంటి జ్ఞానం, జ్ఞానమే అన్నాడు. అంటే ఏది పడితే అది కాదు. ఆ స్వప్నంలో కలిగినటువంటి జ్ఞానము ఏ ఏ వల్ల జ్ఞానమును ఆలంబనంగా చేసుకొని, దానిని పట్టుకొని అంటే ఆ దేవతా స్వరూపం నాకు ఈ నచ్చినటువంటి దేవతా స్వరూపం నా కలలో వచ్చింది. కలలో వచ్చిన రూపం ఎలా ఉందో అదే రూపాన్ని కళ్ళు తెరిచిన తర్వాత కూడా జాగ్రత్తావస్థలో కూడా ధ్యానం చేస్తూ ఉండటం వల్ల కూడా చిత్త ఏకాగ్రత సిద్ధిస్తుంది. అట్లాంటిదే నిద్ర కూడా. నిద్రలో కూడా ఏమవుతుంది మనము హాయిగా పడుకొని నిద్రపోతాం. నిద్రపోయినా కూడా ఒక మానసికమైనటువంటి స్థితి ఉంటుంది. మానసికమైనటువంటి స్థితి ఇలా అలా కదులుతూ ఉన్నప్పుడు మనకి కలలొస్తాయి. మానసికమైన స్థితి కూడా చాలా చాలా సమసిపోయి ఉన్నప్పుడు మనకి మంచి నిద్ర పడుతుంది. మనకు అనుభవమే కదా ఇది. మామూలుగా నిద్ర పట్టటము, కలలతోటి అటు ఇటు దొర్లుతూ పడుకోవటము, కట్టెలాగా కదలక మెదలక ఏ పొజిషన్‌లో పడుకున్నామో అదే పొజిషన్‌లోకి లేవడం. घोड़े बेच के सोए। మీకందరికి అనుభవమే గదా! మూడోది అది నిద్ర అవస్థ ఏదైతే ఉందో అంటే ఏమి ప్రపంచంలో ఏం జరుగుతున్నదో తెలీదు. నా ఇంద్రియాలు ఏమైనాయో తెలీదు. నేను ఒంటి మీద దుప్పటి కప్పుకొని ఉన్నానో తెలీదు. తల కింద దిండుందో లేదో తెలీదు. ఏమీ తెలీదు. హాయిగా అలా నిద్రపోయి లేచాం. హాయిగా నిద్రబోయి లేచిన తర్వాత నాకు మంచి నిద్ర పట్టింది. నేనెంతో ప్రశాంతంగా నిద్రబోయాను అని లేస్తాం. మరి మరి ఇప్పుడు మనకి జ్ఞానం ఎలా కలిగింది? మనస్సు వల్ల మనస్సుకి ఈ జ్ఞానము కలిగింది. మనస్సుకి నేను చక్కగా హాయిగా నిద్రబోయాను అని ఏ జ్ఞానమైతే కలిగిందో, ఆ జ్ఞానాన్ని ఆలంబనంగా చేసుకొని నేను ఎందువల్ల ఇలా ఇంత సుఖంగా నిద్రబోయాను అంటే, నా ఇంద్రియములు గాని, నా మనస్సు గాని ఏవి కూడా చలనము లేకుండా స్థిరంగా ఉండడం చేత నేనంత ప్రశాంతంగా నిద్రబోయగలిగాను. కాబట్టి అటువంటి స్థితిని ఆ సుఖమహం స్వాపిని నేను సుఖంగా నిద్రబోయాను అన్నటువంటి ఒక జ్ఞానం ఏదైతే ఉందో, ఆ జ్ఞానాన్నే జాగ్రత్తావస్థలోకొచ్చిన తరువాత కూడా పదే పదే తరచి తరచి దాని మీదనే ఆ సుఖావస్థ మీదనే ధ్యానం చేస్తూ ఉండటం వల్ల కూడా చిత్తము యొక్క ఒక చిత్తం యొక్క ఒక ప్రసాదనము, చిత్తం యొక్క ఒక స్థైర్యము, చిత్తము యొక్క ఏకాగ్రత. ఈ రకంగా చేసుకోమన్నాడు. అయ్యా నాకివేవీ కాదు. నేనేం చేయను అంటే 39వ సూత్రంలో యథా అభిమతం ధ్యానాద్వా, యథా అభిమతం ధ్యానాత్వా. ధ్యానం చేసుకో. యథా అభిమతం. నేను ఇలాంటివన్నీ చెప్తున్నాను నీకు. ఇలా చేసుకో, అలా చేసుకో, అలా చేసుకో, ఇలా చేసుకో అని చెప్తున్నాను. కానీ నువ్వు ఇంద్రియముల స్వప్న నిద్రావస్థలో ధ్యానం చేయనంటున్నావు. విశోక స్థితిలో ధ్యానం చేయనంటున్నావు. వీతరాగంలో చేయనంటున్నావు. విషయవతిలో చేయనంటున్నావు. ఏ రకమైనది నువ్వు చేయను అంటే మరి ఏం ఎట్లా ధ్యానం చేస్తావు అని చేయగలను నేను అని అడిగితే, సరే నీకిష్టమే. యథా అభిమతం. యథా అభిమతం అంటే నిష్ట ప్రకారం. ఇష్టం. ఇష్టం ఏదంటే అది. కాకపోతే ఏం చేయాలి? తనకిష్టమైనటువంటి విషయం ఏదైతే ఉందో, ఒక విష్ణువు గాని, ఒక శివుడు కానీ, లేదా ఒక పాము కానీ, ఒ ఏ ఏ ఒక ఏనుగు గాని, ఓ లక్ష్మీదేవి గాని, ఏదైనా సరే, ఏదన్నా ఒక విషయం ప్రాపంచికమైనటువంటి విషయమే అవ్వచ్చు. కానీ దానిపైన అభిమతం యదా అభిమతం నీకు ఇష్టమైనటువంటి దానిని నిరంతరము ధ్యా ధ్యానాత్ ధ్యానము చేయడము వలన అది మనకి అజామిళుడి కథ చెప్తారు కదా! నారాయణ 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 ధ్యానం చేస్తూ ఉంటాడు వాడు 24 గంటలు. చిన్న కొడుకు మీద విపరీతమైన ప్రేమ కొద్దీ నారాయణ 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 అని ధ్యానం చేస్తుంటాడు, పిలుస్తూ ఉంటాడు.
చివరికి వాడికి ఆ ధ్యానంతోటి వాడికి మోక్షం కూడా లభిస్తుంది. నారా నారా అని పిలిచి సగం పిలిచినా కూడా విష్ణు వీళ్ళు వచ్చి తీసుకొని ఆ! పోతారు. అది. యథా అభిమత ధ్యానాద్వా ఏ ఏ విషయంలో పట్ల ఆసక్తి ఉంటుందో, ఇష్టము ఉంటుందో, ఆ ఇష్టపూర్వకంగా దానినే ధ్యానం చేస్తూ ఉండడం చేత, ఈ ఇక్కడ ఉన్నటువంటి స్థూల, సూక్ష్మములైనటువంటి ఇంద్రియాల స్థితి అంతా కూడా నశించి పోయి, చిత్తము చిత్తం యొక్క ఒక స్థైర్యము, ఒక ఏకాగ్రమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. అట్లాంటి అంటే ఈ ఇప్పుడు మనకు ముందు చెప్పినటువంటి సాధనాలనే ఏవి వాడకుండా మనం ఇష్టం వచ్చినటువంటి విషయంలో ధ్యానం చేస్తున్నా కూడా సంప్రజ్ఞాత సమాధి సిద్ధిస్తుంది. అంటే ఏకాగ్ర స్థితి సిద్ధిస్తుంది అన్నారు. అట్లాంటి సిద్ధి వచ్చినప్పుడు 40వ సూత్రం పరమాణు పరమహత్వాంతో అస్య వశీకారః. అట్లా ఏకాగ్ర స్థితిలో ఒక్క దానినే గురించి ధ్యానము గనక చేస్తూ ఉంటే, ఆ ధ్యానం చేస్తూ ఉన్నటువంటి వాడికి అంటే ఈ రకరకాలైనటువంటి ధ్యానాలు, ఈ ధ్యానాలన్నీ ఏకాగ్రమైనటువంటి చిత్తంతోటి ధ్యానము చేసినటువంటి వాడికి పరమాణువు దగ్గర నుంచి పరమహాత్మ్యము వరకు, అంటే పరమాణువు దగ్గర నుంచి అండపిండ బ్రహ్మాండాలు అన్ని కూడా మహత్వాత్ అస్య మహత్వాత్ అంతః, వాటి చివరి దాకా కూడా అంటే పరబ్రహ్మ పరమాత్మ పర్యంతము, ఇక్కడ చిన్న పరమాణువును మొదలు పెట్టుకొని అక్కడ పరమాణు పర్యంతము అన్ని కూడా వశీకార వశీకార అతనే వశంలోకి వచ్చేస్తాయి, వశంలోనే ఉంటాయి. ఈ రకరకాల ఇవన్నీ చెప్పారు కదా, యథా అభిమతము, స్థితి, వీతరాగ విషయము, విషయవతి మనసహ నిబంధిని. ఆ మనస్సుని గనక ఇట్లా ఒక వీతరాగ విషయంలో కానీ, లేదా విశోకవతి జ్యోతిష్మతిలో కానీ, యథాభిమతంలో కానీ, స్వప్న జ్ఞాన నిద్రా జ్ఞాన ఆలంబనాలు చేసుకొని గాని, ఆ మనసు నిబంధిని, మనస్సు యొక్క నిబంధనము, మనస్సు యొక్క కట్టడిని, మనస్సును యొక్క నిరోధనము చేసుకుంటే, అప్పుడు పరమాణువు నుంచి పరమాత్మ పర్యంత బ్రహ్మాండ పర్యంతము అన్ని కూడా వశీకార వశములో ఉండి పోతాయి, వశంలోనికి వచ్చేస్తాయి. ఇలా మనకి చెప్తారు కదా, మహాపురుషులు అయినటువంటి వాళ్ళు మనకి ఒక రోజు కాశీలో ఉంటారు, ఒక రోజు నాసిక్లో ఉంటారు, ఓ రోజు గోదావరి దగ్గర ఉంటారు, ఇంకో రోజు ఇంకొకడ ఉంటారు. ఎలా ఉండగలరు వాళ్ళు? ఎలా ఎలా ఉండగలరు? ఎందుకని అంటే వాళ్ళకి అంత మానసికమైనటువంటి మనస్సు అంత వాళ్ళ వాళ్ళ వశములో ఉన్నది. వాళ్ళ వశములో ఉన్నది కాబట్టి ఇవి ఏవి కూడా అంటే ఈ స్థూల సూక్ష్మ ప్రపంచం ఏది కూడా వాళ్ళని ఆపలేదు. ఎందుకంటే వాళ్ళకి మనసు వాళ్ళ వశములో ఉన్నది. సంప్రజ్ఞాత సమాధిని సిద్ధించుకున్నారు కాబట్టి వారు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి, ఏం చేయాలంటే అది అన్ని కూడా చేయగలరు. పరమాణువు నుంచి పరబ్రహ్మ పర్యంతం వాళ్ళ వశంలో ఉంటే, నాకు ఇక్కడ గోదావరి నది నది జలం ఇక్కడ నాకు కావాలి అని అంటే అక్కడ నది జలం వచ్చేస్తుంది. ఎందుకంటే ఎంచేత అంటే అన్ని వాళ్ళ వశంలో ఉంటాయి కాబట్టి. ఇట్లా ఈ విధంగా యోగి చిత్తము ఈ అటువంటి నిబంధన నిరుద్ధాల వల్ల, నిబంధనల వల్ల అది కంప్లీట్‌గా మనస్సు పరిపూర్ణమయ్యి, అక్కడ ఏ రకమైన వేరే ఇతర వాటిని గురించి ఏవి అపేక్షించకుండా పరమాత్మ యందు, పరమాత్మ ధ్యానమందు లీనమైతుంది. ఆ పరమాత్మ ధ్యానంలో స్థిరంగా ఉన్నటువంటి వాడికి ఏవి అడ్డుగోడలుగా నిలబడవు అని. అదే శంకరాచార్యులు ఆయన తల్లి మరణావస్థలో ఉన్నప్పుడు తలుచుకుంటే చాలు వస్తాను అని చెప్తారు కదా మేడం. అదే. అదే. అక్కడ మనసులో తలుచుకుంటాంగానే ఆ! ఇక్కడ ఆయన ప్రత్యక్షము అయిపోతాడు. ఎక్కడో కాశ్మీర్ నుంచి ఆ! మరి ఆయన 32 ఏళ్ల వయసులో 3 సార్లు దేశమంతా మన భారతదేశం అంతా తిరిగారాయన. ఎలా తిరగ్గలిచారు? ఆ రోజుల్లో ప్రయాణ సాధనాలు లేవు గదా! అవును. తర్వాత ప్రయాణ సాధనాలు లేవు. ఆయన ఏ చిన్న ఊరిని వదిలిపెట్టలేదు. ఊళ్ళు దాటుకుంటూనే వెళ్లారాయన. నదులన్నీ దాటుకుంటూనే వెళ్లారాయన. ఎలా వెళ్ళగలిచారు?
అంటే వాళ్ళ యొక్కటువంటి సూక్ష్మ ఆ శరీరం. కారణ శరీరము వల్ల. దానివల్ల వాళ్ళు అలా అంతా తిరగగలుస్తారు. అంటే చిత్తం వాళ్ళ వశంలో ఉంది గదా! చిత్తం వాళ్ళ వశంలో ఉన్నప్పుడు వాళ్ళకి స్థూల విషయం ఏంటి, సూక్ష్మ విషయం ఏమిటి, ఇలాంటివన్నీ కూడా ఏవి వాళ్ళకి అందవు. కాబట్టి ఆ చిత్తముని ఆ స్థితిలో పొందించుకోవడానికి ప్రయత్నం జేయడానికి ఆ ముందు జెప్పినవన్నీ కూడా అనేక రకాలైనటువంటి ఉపాయాలు. ఆ ఉపాయాల ద్వారా సిద్ధించగలిచేది వశీకార జ్ఞానం, వశీకార ధ్యానం, వశీకార సమాపత్తి అని గూడా అంటారు. అంటే జ్ఞానమని. సంప్రజ్ఞాత సమాధి స్థితి. అయితే ఈ దీనిని గురించి ఇంకొంచెం మళ్ళీ చెప్తున్నాడు విపులీకరించి. క్షీణవృత్తేః అభిజాతస్యేవ మణేః గృహీత గ్రహణ గ్రాహ్యేషు తత్సత్ తద్ తంజానత సమాపత్తిః అని. క్షీణవృత్తేః అభిజాతస్యేవ మణేః అభిజాతస్య మణిః ఇవ క్షీణవృత్తేః క్షీణవృత్తి అయినటువంటి వాడు. అంటే వృత్తులన్నీ కూడా క్షీణించిపోయినటువంటి వాడు. అంటే సమసిపోయినటువంటి వాడు. రాజసిక, తామసిక వృత్తులన్నీ కూడా నశించి ఇంకా సంప్రజ్ఞాత సమాధిలో ఏముంది? సత్వస్థితి ఒక్కటే ఉంది. రజస్తమో గుణాలు నశించి పోయినాయి. సత్వరజస్తమో గుణాలు నశించిపోయిన తర్వాత వచ్చినటువంటి విక్షేప చిత్త వృత్తిలో సత్వవృత్తి ఉంది. కానీ అప్పుడప్పుడు అలా రజస్తమో గుణాలు పైకి లేస్తున్నాయి. కానీ ఏకాగ్ర స్థితికి వచ్చినప్పుడు సత్వగుణం ఒక్కటి మాత్రమే భాసిల్లుతూ ఉంటుంది. రజోతమో గుణాలు పూర్తిగా తొలగిపోతాయి. అందుకని ఆ క్షీణ వృత్తే క్షీణమైనటువంటి వృత్తి కలిగినటువంటి ఆ చిత్తానికి అంటే రజస్తమో గుణములు నశించినటువంటి ఆ చిత్తవృత్తికి మణేహే ఇవ అభిజాతస్య మణేహే ఇవ అభిజాతస్య గొప్పదైనటువంటి అంటే చాలా ప్రెషియస్ ఒక మంచి సుగుణవంతమైనటువంటి మణేహే ఇవ మణి వలె మంచి ముత్యము వలె మంచి మణి వలె గృహీత గ్రహణ గ్రాహ్యేషు సమాపత్తి. గృహీత గృహీతృ అంటే తెలుసుకునేటటువంటి వాడు. ఎవరైతే ఆ జ్ఞానాన్ని పొందాలనుకుంటూ ఉన్నటువంటి వాడు, ఎవరైతే ఆ ధ్యాత ఉన్నాడో ధ్యానం చేసేటటువంటి వాడు, వాడు ఉపయోగించేటటువంటి గ్రహణము అంటే వాళ్ళు ఉపయోగించినటువంటి సాధనాలు. ఈ రకమైనటువంటి చిత్తవృత్తి రావడానికి ఆ ధ్యానం చేసేటటువంటి యోగి ఏ రకములైనటువంటి సాధనాలని ఈ ఇంద్రియముల ద్వారా ఏ రకమైనటువంటి సాధనాలని అతను గ్రహించి గ్రాహ్యమైనటువంటి విశేషం ధ్యేయమైనటువంటి విశేషము ఆ పరబ్రహ్మ యొక్క పురుషుని యొక్క సాక్షాత్కారం. ఆ పరబ్రహ్మ అయినటువంటి ఆ పురుషుని యొక్క సాక్షాత్కారాన్ని గ్రాహ్యేషు సమాపత్తి. వాటి యందు జ్ఞానము లభిస్తుంది. వాడికి నేను జ్ఞాతను, నేను ఈ జ్ఞానాన్ని నేను ఉపయోగించుకుంటాను ఈ జ్ఞేయాన్ని తెలుసుకోవటానికి. నేను గృహీతను నేను తెలుసుకుంటున్నవాడు, ధ్యానమును తెలుసుకుంటున్నటువంటి వాడను. ఈ ధ్యానం తెలుసుకోవడానికి నేను ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినటువంటి రకరకాల ఉపాయాలు ఏవైతే ఉన్నాయో, సాధనాలు ఏవైతే ఉన్నాయో ఆ సాధనాలన్నీ ఉపయోగిస్తూ ఉన్నాను. ఈ సాధనాల వల్ల ధ్యేయమైనటువంటి గ్రాహ్యమైనటువంటి ఆ పరబ్రహ్మ యొక్క సాక్షాత్కారాన్ని పొందుతూ ఉన్నాను అన్నటువంటి సమాపత్తి జ్ఞానము. జ్ఞానాన్ని పొందుతాడు. అంటే ఏదైతే చూస్తున్నాడో ఆ చూస్తూ ఉన్న దాని మీద దృష్టి మనసు నిలబడిపోయి వస్తువు ఉన్నట్టుగా నేను ఈ ధ్యేయ వస్తువుని నేను ఈ సాధనం ద్వారా గ్రహిస్తున్నాను
ఈ పరమాత్మ యొక్క పరమాత్మను నేను ఈ జ్ఞానం ద్వారా మనస్సుని వేయటము అనేటటువంటి సాధనం ద్వారా నేను గృహీత అయినటువంటి నేను గ్రహిస్తున్నాను అనేటటువంటి ఒక సమమైనటువంటి స్థితి, ఒక జ్ఞానమైనటువంటి స్థితిని దాన్ని సమాపత్తి అని అంటారు. ఇట్లా ఉన్నవాడికి ఏమవుతుంది అని అంటే, అతడు మనకు అంతకుముందు 4 రకాలైనటువంటి సమాధులను గురించి చదివాం కదా. ఏవేవ సమాధులు? సవికల్ప, వికల్ప, అసంప్రజ్ఞాత, కాదు, సంప్రజ్ఞాత. ఇంకా దానికన్నా ముందు సవిచార, సవితర్క, ఆనంద, అస్మిత. 4 రకాలైనటువంటి సమాపత్తులు, 4 రకాలైనటువంటి సమాధులు. వశీకారం అనే పేరు కలిగినటువంటి, మనం చదివాము అప్పుడు, దృష్ట అనుశ్రావిక వశీకార సంజ్ఞ సమాపత్తి. వశీకారం అనే పేరు కలిగినటువంటి సమాధి ఇది. ఆ సమాధి లభిస్తుంది అని చెప్తున్నాడు. ఎప్పుడైతే సత్వగుణము అధికంగా ఉంటుందో రజస్తమ గుణములన్నీ కూడా క్షీణించి పోయి, అవన్నీ తొలగిపోయి, క్షీణించిపోయి అంటే నశించిపోయి పూర్తిగా, అంటే అవి మేలుకోలేనటువంటి అవస్థలోకి వెళ్ళిపోయినాయి. సత్వగుణం మాత్రమే అభివృద్ధి చెందినప్పుడు అప్పుడు గృహీత నేననేవాడు ఏమనుకుంటాడంటే, ఈయన కళ్ళతోటి ఆ పరబ్రహ్మను చూస్తున్నాను అని అనుకుంటాడు. ఇది సవిచార సమాధి. అక్కడ కూడా మనం ఒకసారి చదువుకున్నాము ఇలానే సమాధి. అలానే వితర్కము అనంటే ఇది గ్రాహ్యము, మరి ఇంకా గ్రాహ్యం యొక్క మూల కారణం అంటే సూక్ష్మమైనటువంటి విషయాలని నేను గ్రహిస్తున్నాను అని తెలుసుకుంటే అది సవితర్కము. అలా కాకుండా మనస్సు మొత్తము తమోగుణ ప్రభావంతో ఈ గ్రాహ్యమైనటువంటి వస్తువులు వదిలేసి అవి చూడకుండా గృహీత అయినటువంటి గ్రహీత అయినటువంటి నేను ఈ గ్రహణమైనటువంటి ఈ ఇంద్రియాలు సాధనాల మీదనే కేంద్రీకరించి ఆ ఆనందము, అందులోనే ఆనందాన్ని అనుభవిస్తూ ఉండటము అనేటటువంటిది సానంద చిత్తవృత్తి. అలా కాకుండా అస్మిత అంటే మనస్సు తమోగుణ నేను ఈ పారాగ్రాఫ్ పంపిస్తాను మీకు, నా దగ్గర ఒక పారాగ్రాఫ్ ఉంది. అది మనస్సు తమోగుణ ప్రభావం తోటి అగ్రాహ్యమైనటువంటి వస్తువును అంటే నేనును ఇంద్రియాలని అన్నింటినీ కూడా వదిలేసి గృహీత అనేటటువంటి నేను మీద కేంద్రీకరించి ఆ కేంద్రీకరించినటువంటి గుణంతో అందులో ఆ సత్వజ్ఞానం యొక్క సత్వసిద్ధి యొక్క సత్వగుణం యొక్క ప్రభావం గనక అధికంగా చేరి అధికంగా ఉండి కేవలము పరమాత్మ తత్వాన్ని మాత్రమే అనుభవిస్తూ ఇంకా మిగతా ఇతరత్రములు అయినటువంటి కాకుండా నేను పరమాత్మ తత్వాన్ని అనుభవిస్తూ ఉన్నాను, ఆరాధిస్తూ ఉన్నాను అనేటటువంటి ఆత్మజ్ఞానం కలగటము అస్మిత అనేటటువంటి సమాపత్తి, అస్మిత అనేటటువంటి సమాధి స్థితి. ఈ విధంగా ఎప్పుడైతే చిత్తములో ఉన్నటువంటి వృత్తులన్నీ క్షీణిస్తాయో ఈ గ్రహీతృ గ్రహణ గ్రాహ్య విషయముల యందు జ్ఞానం కలిగి ఉండడమే. అంటే గ్రహీత ఎవరు, సాధనాలు ఏమిటి, స్థూల సూక్ష్మ కారణ శరీరము, త్రిగుణాత్మకమైనటువంటి ప్రపంచం గురించినటువంటి జ్ఞానం. ఈ జ్ఞానాలన్నీ తెలుసుకొనగలగడమే సమాపత్తి. సమాపత్తి అంటే జ్ఞానము, సంప్రజ్ఞాత సమాధి. తత్ర శబ్దార్థ జ్ఞాన వికలై సంకీర్ణ సవితర్క సమాపతి. మళ్ళీ చెప్తున్నాడు సవితర్క సమాపత్తి అంటే ఏంటో. సవితర్క సమాధి అదంటే సవితర్క జ్ఞానం. అక్కడ సమాధి అన్నాడు, వశీకరణంలో ఉంటే సమాధి, ధ్యానం అన్నాడు. ఇక్కడ జ్ఞానం గురించి ఎటువంటిది ఆ సవితర్క జ్ఞానము అని చెప్తున్నాడు.
తత్ర శబ్దార్థ జ్ఞాన వికలై సంకీర్ణ. శబ్దార్థ జ్ఞానములు, శబ్దము, అర్థము, ఇంకా జ్ఞానము, ఈ మూడింటి యొక్క వికల్పై, వికల్పముల వలన, అంటే వాటి మారిపోతూ ఉండడము చేత, ఆ మారిపోతూ ఉండడం చేత సంకీర్ణ, సంకీర్ణ కలిసి, అంటే ఒకసారి శబ్దము జ్ఞానము కలుగుతుంది, ఒకసారి అర్థము జ్ఞానము, ఒకసారి అర్థము శబ్దము, ఇట్లా అన్ని ఆ మూడింటి యొక్క కలగలుపు, ఆ కలగలుపుల వల్ల వచ్చేటటువంటి సమాపత్తి, ముందు నుంచి వచ్చేటటువంటి జ్ఞానమే సవితర్క సమాపత్తి. సవితర్క సమాపత్తి, అది సవితర్కమైనటువంటి జ్ఞానం. అంటే ఆ శబ్దము జ్ఞానము వాటి యొక్క ఆ కలగలుపు, కలగలుపు యొక్క జ్ఞానం, కలగలుపు ఏదైతే ఉంటుందో ఆ ఆ కలగలుపు యొక్క జ్ఞానం తెలుసుకొని ఉండడం. అంటే ఇది 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 శబ్దము, ఇది జ్ఞానము, ఇది ఇది అర్థము అనేటటువంటి విషయాలు తెలిసినటువంటిది. అది తెలుసుకొని ఉండడము, అది తెలుసుకోనగలగడమే సవితర్క సమాధి. ఏమన్నాడు? శబ్దం, అర్థం, జ్ఞానం అని మూడు కలిసి ఉన్నప్పుడు సవితర్క సమాధి. ఇక్కడ శబ్దం అంటే స్పందనం, అర్థం అంటే దాన్ని మెదడుకు తీసుకువెళ్లే నాడులు, జ్ఞానం అంటే మనసులో కలిగే ప్రక్రియ. ఈ మూడు గలక ఒక చోట ఉంటే శబ్దార్థ జ్ఞాన సంయోగం వలన కలిగే సమాధిని సవితర్క సమాధి అంటది. ఈ సవితర్క సమాధిలో ఏమవుతుంది? విషయీ విషయాల మధ్య, అంటే తెలుసుకొనదగవలసినటువంటి పరమాత్మ, తెలియబడుతూ ఉన్నటువంటి దేని సాధనాలు, ఈ రెండింటి యొక్క తేడా, భేదము కనపడుతూ ఉంటుంది. అటువంటి జ్ఞానమే సవితర్క జ్ఞానం. వితర్క జ్ఞానాన్ని, వితర్కము, ఇది 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 జ్ఞానము, ఇది శబ్దము, ఇది అర్థము అనేటటువంటి మూడు కలిసి ఉన్నప్పటికీ కూడా ఆ కలిసి ఉన్న వాటిల్లో ఏది గ్రహించవలసినది, ఏది గ్రహించలేని కూడనిది అనేటటువంటి జ్ఞానం కలిగి ఉంటుంది. అది సవితర్కం. స్మృతి పరిశుద్ధౌ స్వరూపశూన్యేవ అర్ధమాత్ర నిర్భాస నిర్వితర్క. ఇది సవితర్కమైంది. అంటే ఈ మూడు కలిసి ఉన్నాయి. ఈ మూడు కలిసి ఉన్న వాటిల్లో ఈ కలిసి ఉన్నటువంటి వాటికి వాటికి మూడింటికి కూడా మూడు భిన్న భిన్నమైనటువంటి స్వభావాలు ఉన్నాయి. శబ్దానికి వేరే స్వభావం ఉంది, అర్థానికి వేరే స్వభావం ఉంది, జ్ఞానానికి వేరే స్వభావం ఉంది. ఈ మూడు కూడా కలిసి ఉన్నప్పుడు వీటిల్లో ఏవి ఒక భేదము, వాటి యొక్క మూడు కలిసి ఉన్న వాటి యొక్క భేదాలు ఏవైతే తెలుసుకొని కలిగి ఉంటామో, అందులో అంటే గ్రహించవలసినది, గ్రహించకూడనిది, గ్రహించాల్సినది ఏమున్నాయో అనేటటువంటి జ్ఞానం తెలిసి ఉండడం, ఆ వితర్కము కలిగి ఉండడము సవితర్కము. ఇప్పుడు ఆ సవితర్కము అంటే ఇంకా అక్కడ ఒక బీజము ఉంది. నిర్వితర్కము అనంటే స్మృతి పరిశుద్ధం స్వరూప శూన్యైన, అక్కడ శబ్ద అర్థ జ్ఞానముల యొక్క స్వరూపము, వాటి యొక్క భేదములు అన్ని కలిసి ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా ఇది 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 అని తెలుస్తూ ఉన్నది. అది కూడా లేకుండా స్మృతి పరిశుద్ధం, స్మృతి పరిశుద్ధం, కేవలం స్మృతి చేత అవన్నీ కూడా పరిశుద్ధము అయిపోయి, అంటే నేను ధ్యానం చేస్తున్నటువంటి పరమాత్మ ఏదైతే ఉందో ఆ పరమాత్మ యొక్కటువంటి జ్ఞానం మాత్రమే ఉండి మిగతావన్నీ కూడా తుడిచిపెట్టుకొని పోతాయో. స్వరూప శూన్యేన, స్వరూప శూన్యేన, దాని యొక్క రూపమే అభావంగా ఉంది. ఒక శబ్దం విన్నాను, ఆ శబ్దం విన్నా కూడా దాని యొక్క రూపం ఏదైతే ఉందో ఆ స్వరూపము నాకు ఏవి తోచకుండా ఉన్నప్పుడు అర్ధమాత్ర నిర్భాస, దాని యొక్క అర్థము మాత్రమే, అర్థం మాత్రమే భాసిల్లుతూ ఉంటే అది నిర్వితర్క సమాధి. శబ్దము విన్నప్పటికీ కూడా శబ్దము యొక్క, అంటే శబ్దము వింటే అర్థం ఉంటుంది, అర్థము ఉంటే దానివల్ల జ్ఞానం లభిస్తుంది. ఆ జ్ఞానం తెలుసుకోవటమేమో, ఆ జ్ఞానం ఉండటమేమో సవితర్క సమాధి. ఇక్కడ ఏమైందంటే శబ్దము విన్నా కూడా దాని అర్థము కేవలం స్వరూపంతో కనిపిస్తుందే కానీ ఆ అర్థమాత్రం కూడా నిర్భాస,
భాసము నిర్భాసమైతుంది. తొలగిపోతుంది. అప్పుడు దానిని అంటే ఇప్పుడు మనకి ఏ ఏ ఏమి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారంటే, మనకి ఒక శబ్దం ఏదన్నా ఒక ఆవు అన్నటువంటి శబ్దం వినంగానే, మనం వెంటనే ఆవెట్లా ఉంటుంది అనేది ఊహించుకుంటాం. అలానే మనకి తెలియనటువంటి వాటిని గురించి చెప్తే, మనకసలు ఏమి దానిని గురించినటువంటి జ్ఞానమేమి ద ద కలగదు. అట్లా మనకి వినని విషయాల పట్ల గూడా, విన్న విషయాల పట్ల గూడా శబ్దార్థముల యొక్క జ్ఞానము నిర్భాసము అయిపోతే, అప్పుడు దానిని నిర్వితర్క సమాధి అనన్నారు. అంటే శబ్దార్థ జ్ఞానాలన్నీ త్రిపుటి అంటారు. త్రిపుటి అంటే ఇవి గూడా అవి గూడా ధ్యాత ధ్యాత, ధ్యాన, ధ్యేయం. జ్ఞాత, జ్ఞానం, జ్ఞేయం. వీటిల 3 వచ్చేటటువంటి పదాలన్నిటిని కూడా త్రిపుటి అని అంటారు. త్రిపుటి అంటే 3 కలిసి ఉంటాయి. ఈ మూడింటి యొక్క ఆ శబ్దార్థ జ్ఞానాలనే త్రిపుటి తోటి ఆ త్రిపుటిని సవితర్క ధ్యానం వల్ల ఇంతకుముందు నేర్చుకున్నాం గదా! సవితర్క ధ్యాన సమాధి. ఆ సవితర్క ధ్యానంతోటి చేస్తూ ఉంటే ఈ 3 లేనటువంటి ఒక నిర్వితర్క సమాధి స్థితి ఏర్పడుతుంది. అయితే ఇవి 3 కలిసి ఉండకుండా ఎలా చెయ్యాలి అనంటే చెప్తున్నారు. మనస్సు ఒక చెరువులాగా అనుకుంటే, అందులో శబ్దం అనేది ఆ చెరువులో శబ్దము అనేది ఒక కదలికను కనిపించే ఇది వివేకానంద గారి పుస్తకం నుంచి వివేకము అనేటటువంటి శబ్దము అనేటటువంటి ఒక స్పందన అంటే ఒక కదలిక కలిగితే ఆ కదలికలో ఆ సరస్సులో కదలాడేటటువంటి అలలాంటిది ఏదైతే ఉందో అది అలలాంటిది మనం అలలాంటిది మన మనస్సు. ఈ జ్ఞానం ఒకటి కలవాలి. ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడు చిత్తము ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆవు అనే శబ్దం పలుకుతాను. ఈ శబ్దం పలకగానే మీ చిత్తంలో ఒక వృత్తి కలుగుతుంది. ఆవు అనగానే ఒక ఆవు యొక్క రూపము మనకి కళ్ళ ముందు మెదులుతుంది. మనస్సులో మెదులుతుంది. మెదిలి చిత్తంలో ఒక రూపము ఏర్పడుతుంది. ఈ వృత్తియే ఆవు అనేటటువంటి భావము. దీన్నే ఆవు అనేటటువంటి రూపము, ఆవు అనేటటువంటి శబ్దము అని అంటారు. ఈ శబ్దం వల్ల ఈ రూపము ఏర్పడి, ఈ రూపం వల్ల మనసులో ఈ చిత్త వృత్తి కలిగింది. 3 శబ్దం విన్నాను. వినగానే అది ఇలా ఉంటుంది అని తోచింది. అనే దాని రూపం ఇది ఉంటుంది అనేటటువంటి జ్ఞానం కలిగింది. అది నా చిత్తవృత్తిలో ఆవు యొక్క రూపము ఏర్పడింది. అంటే నా చిత్తము ఆ వ్యాపారాన్ని చేస్తోంది. ఆవు ఎట్లా ఉంటుంది అనేటటువంటి దానిని ఆలోచన చేస్తూ ఉన్నది. ఇట్లా ఉన్నదాన్నే ఇక్కడ ఏమైతోందంటే శబ్దము వృత్తితోటి కలిసిపోతున్నది. అంటే ఇక్కడ ఈ ఆవు అని పలకగానే ఇక్కడ ఈ వృత్తి మధ్యలో దాని రూపం వచ్చినా గాని ఈ వృత్తిని చంచలం చేస్తూ ఉన్నది. మనకి స్థిరచిత్తం కాకుండా ఆ శబ్దము దాన్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నది. అప్పుడు ఒక్కొక్కసారి ఏమైతుంది ఇది ఆవు శబ్దాన్ని వినకపోయినా కానీ ఆవు అని మన మనసులో అనుకోగానే కూడా మన మనసులో ఒక చిత్తవృత్తి ఏర్పడుతుంది. చిత్తవృత్తి ఏదైనా మనకు తెలిసినది విన్నామనుకోండి, వినగానే మనకి దాని గురించినటువంటి ఒక భావము లోపల ఏర్పడుతుంది. రోడ్డు మీద బస్సు వెళ్తున్న ట్రైన్ వెళ్తున్న సౌండ్ వినిపించిందనుకోండి. మనం ఇంట్లో కూర్చొనున్నాము. మన పక్కనే రైల్వే స్టేషన్ ఉంది. మన రైల్వే స్టేషన్ లో ఒక రైలు వెళ్తుంది. ఆ రైలల్లా వెళ్ళగానే పట్టాల చప్పుడు వినపడగానే మనకి ఒక ఒక రూపము ఏర్పడిపోయి, మన చిత్తము రైలు వెళ్ళింది ఇప్పుడు అని అది రైలు అనేటటువంటి ఒక ఆలోచన ఏర్పడుతుంది. ఎందుకంటే మనసు ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటుంది. దానికి అది ఆలోచనా రహితంగా ఉండలేదు. అలా ఆలోచనా రహితంగా ఉండనటువంటి మనస్సును ఈ శబ్ద అర్థ వృత్తుల నుంచి విడదీసి
ఆ విడదీసి దానిని అభ్యాసం చేసి, అంటే ఈ శబ్దాలు ఏవన్నా విన్నా కూడా ఆ విన్నటువంటి విషయాల పట్ల ఎటువంటి వృత్తి కూడా ఏర్పడకుండా ఉంచుకోవటాన్ని అభ్యాసం చేస్తూ ఉంటే దానిని నిర్వితర్క సమాధి అన్నారు. నారాయణ తీర్థుల లాంటి వారు కానీ ఎవరైనా కానీ వాళ్ళు అలా వాళ్ళ కళ్ళ ముందు నుంచి అన్నీ వెళ్ళిపోతూ ఉన్నా కానీ వాళ్ళకి ఇక ఇహలోక ప్రపంచ ధ్యాస ఏది లేదు. ఈ కళ్ళకు కనబడుతున్న ప్రపంచం అంతా మనం ఏర్పరచుకున్నది. మనం ఇలా కళ్ళు మూసుకుంటే ప్రపంచం ఉందా మన ముందు? లేదు. ఏది లేదు. ఏది లేదు. వాళ్ళు జ్ఞానులైనటువంటి వాళ్ళు ఎలా అంటే ఎంత అభ్యాసం చేస్తారు అనంటే, వాళ్ళు కళ్ళు మూసుకొని ఉన్నా, కళ్ళు తెరుచుకొని ఉన్నా వాళ్ళకి ఎదురుగుండా ఉన్నటువంటి ప్రపంచం ఒక శూన్యంగా కనిపిస్తుంది. మనకి చిదంబర దేవాలయంలో మ మెడ్రాస్ చిదంబరాలయంలో మనకి జ్ఞానబోధ అలానే చేస్తారు. భగవంతుడి స్వరూపం అక్కడ ఉంటుంది. కర్టెన్ వెనకాల ఉంటుంది. చూసి రండి అంటారు. కర్టెన్ వెనకాల చూస్తే అక్కడ ఏమీ ఉండదు ఏముంటుంది? కదా మేడం అక్కడ. ఏముండదు. శూన్యం. అంటే ఈ ఆహ్, హ్మ్. బ ఈ ఈ ఈ ప్రపంచమంతా శూన్యము అయినది. అంటే ఈ శబ్దాలేవన్నా విన్నా కూడా వాటి యొక్క అర్థమంతా కూడా ఏమీ భాసిల్లకుండా అలా ఉండేటటువంటి శ్రేష్టమైనటువంటి జ్ఞానమే నిర్వితర్క సమాధి. అంటే తర్కము లేదు. తర్కం లేదు. అంటే ఈ ఈ ముందు ముందు దాంట్లో ఏంటి? శబ్దము శబ్దార్థ జ్ఞాన వికల్పై సంకీర్ణం. శబ్దము వినంగానే ఒక అర్థం కలిగింది. అర్థం కలగంగానే దాని పట్ల ఒక జ్ఞానము కలిగింది. కానీ నేను తెలుసుకున్నాను. ఇది శబ్దమని. అది ఈ అర్థమని ఇస్తున్నది. ఈ జ్ఞానమని ఇస్తున్నది. ఇవన్నీ కూడా కాదు. నేను పరమాత్మను ధ్యానం చేస్తున్నాను అని నేను ధ్యానిస్తున్నాను. అది సవితర్కం. వితర్కం చేసుకుంటున్నాను. ఇదా? 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 అని. నాకు ఈ శబ్దము వద్దు. ఈ శబ్దానికి తగిన అర్థం వద్దు. నేను ఈ జ్ఞానం మీదే ఫోకస్ చేస్తాను అని అనుకుంటున్నాను అక్కడ సవితర్కంలో. నిర్వితర్క తర్కంలో శబ్దము నిర్భాసమైపోతున్నది. అర్థము నిర్భాసమైంది. శబ్దం వినంగానే ఒక అర్థం వస్తుంది. ఆ అర్థం కూడా నిర్భాసం. అది కూడా తొలగిపోతూ ఉన్నది. ప్రకాశించటం లేదు. అంటే దాని ఇన్‌ఫ్లూయెన్స్ ఏమీ లేదు. అలా ఉన్నటువంటి జ్ఞానము నిర్వితర్క సమాధి. అయితే ఏతయైవ సవిచార నిర్విచార వా సూక్ష్మ విషయ విఖ్యాత. అయితే ఏత ఏవ ఏ ఏ ఏత ఏతయైవ ఏతయ ఏవ అంటే ఈ ముందు చెప్పినటువంటి 2 రకాలైనటువంటి సమాపత్తి జ్ఞానాలు. సవితర్క జ్ఞానము, నిర్వితర్క జ్ఞానము. ఆ సవితర్క నిర్వితర్క రూపమైనటువంటి విషయ జ్ఞానము ఆ రెండింటి యొక్క ఆ విషయ జ్ఞానము సవిచార నిర్విచార సూక్ష్మ విషయ. ఈ ఈ రెండే ఈ సవితర్కము నిర్వితర్కమే మళ్ళీ సవిచారమని నిర్విచారమని సూక్ష్మ విషయ సూక్ష్మ విషయాలు సూక్ష్మమైనటువంటి విషయాలు. అంటే ఇవన్నీ కూడా ఇక్కడేమో స్థూల రూపంలో నుండి ఏర్పడుతున్నటువంటి జ్ఞానాలు. శబ్దము, జ్ఞానము ఇవన్నీ కూడా స్థూలంగా వినపడుతూ ఉన్నాయి కాబట్టి, స్థూలంగా కనపడుతున్నాయి కాబట్టి, స్థూలంగా అర్థమవుతున్నాయి కాబట్టి ఆ స్థూలమైనటువంటి విషయాల గురించి ఏర్పడినాయి. సవిచారము, నిర్విచారమునేమో సూక్ష్మమైనటువంటి విషయముతోటి కూడి ఉన్నవి. ఆ సూక్ష్మమైనటువంటి విషయాలతో కూడినటువంటి విషయ వ్యాఖ్యాత. అది కూడా వ్యాఖ్యానింపబడింది. అంటే అది కూడా చెప్పబడుతూ ఉన్నది. సూక్ష్మమైనటువంటి విషయాలు ఏవేవైతే ఉన్నాయో ఈ పంచమహాభూతాలు ఏవైతే ఉన్నాయో ఆ పంచమహాభూతాలకి సూక్ష్మమైనటువంటి పంచ తన్మాత్రలు ఉన్నాయి. ఆ పంచ తన్మాత్రల యొక్క జ్ఞానం ఏదైతే ఉందో అది సవిచారము, నిర్విచారము అని 2 విధాలు. ఈ ఈ సూక్ష్మమైనటువంటి విషయాలని గురించి అంటే ఇప్పుడు మనం ఒక తామర పువ్వు ఏదో ఒకటి చూసామనుకోండి. ఆ తామర పువ్వు చూడగానే ఆ తామర పువ్వును గురించినటువంటి
శబ్దము, ఇది తామర పువ్వు అనేటటువంటి ఒక అర్థము. దా ఈ ఈ ఈ ఈ ఇలా ఉండేది. అంటే ఇలా రేకులు కలిగి ఉండేది. ఇలా నీటిలో ఉండేది. ఇలా ఉండేది. అది తామర పువ్వు అనే జ్ఞానం. మనం ఒక పువ్వు చూసాం. దాని రేకులను బట్టి, వాటిని బట్టి అది తామర పువ్వు అని గ్రహించాం. అలా అట్లా దాని స్థూలమైనటువంటి విషయాలని గురించి, స్థూలమైన విషయాలతోటి కలిగేటటువంటి జ్ఞానము సవితర్కమైనటువంటి జ్ఞానం. అలానే ఇది పువ్వు అనే జ్ఞానం మాత్రమే తెలుసుకుంటే, ఆ పువ్వు యొక్క శబ్దాన్ని గాని, అర్థాన్ని గాని అన్నిటిని వదిలేసి కేవలము పువ్వు అని మాత్రం తెలుసుకుంటే అది నిర్వితర్క సమాధి అని అన్నారు ఇంతకుముందు. అయితే వాట్లనే సూక్ష్మంగా తెలుసుకొని ఉంటే, దానిలో ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి విషయాలను గనక గ్రహిస్తే, అంటే పైన ఉన్నటువంటి ఆహ్, పై పై స్థూలంగా ఉన్నటువంటి విషయాలు కాకుండా, వాటిలో ఉన్నటువంటి పంచతన్మాత్రా రూపమైనటువంటి ఆ సూక్ష్మ రూపాన్ని కనుక తెలుసుకుంటే, అది సవిచారము, నిర్విచారము అని 2 మళ్ళా. అంటే స్థూలమైన విషయాన్ని అయిపోయి, ఇంకా లోతుగా, ఇంకా ధ్యానం యొక్క నిడివి ఇంకా పెరుగుతూ, ఇంకా ఇప్పుడు పృథ్వీ యొక్క గంధతత్వము, లేదా జలం యొక్క రసతత్వము, లేక అగ్ని యొక్క ఉష్ణతత్వము, ఇట్లా ఆకాశం యొక్క శబ్దతత్వము, ఇవన్నీ ఇట్లాంటి సూక్ష్మమైనటువంటి విషయాలు, సూక్ష్మమైనటువంటి విషయాల యొక్క జ్ఞానము కలిగి ఉండటము సవిచారము, నిర్విచారము అని, అది కూడా మళ్ళా 2 రకాలైనటువంటి జ్ఞానాలు. ఆ సూక్ష్మ విషయ జ్ఞానము కలిగి ఉండటం. ఎందుకంటే స్థూలమైన విషయాలేమో కళ్ళకెదురుగుండా కనబడుతూ ఉంటాయి. కళ్ళకెదురుగుండా కనబడుతూ ఉంటాయి కాబట్టి, కళ్ళకెదురుగుండా కనబడుతున్న వాటిని పక్కకు జరుపుతాం. కానీ సూక్ష్మమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మనము తొలగించలేం కాబట్టి, ఆ తొలగించలేనటువంటి సూక్ష్మ విషయాల మీద ధ్యానం చేస్తూ, ఆ సూక్ష్మ విషయాల యొక్కటువంటి విషయముల యొక్క జ్ఞానం ఎలా ఉంటుందో తెలుసుకొని, వాటిని కూడా వదిలేయటము. ఫైనల్లీ ఏంటి, మనము కనబడుతున్నటువంటి వాటి దగ్గర నుంచి ఇట్లా జరుగుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, నేతి అనుకుంటూ పరమాత్మ దగ్గరికెళ్ళాలి. మనం ఈ ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని చూసుకుంటూ ఉంటే మనం ఆ పరమాత్మ సాన్నిధ్యానికి చేరలేము. ఆ కైవల్యాన్ని పొందలేము. మనం ఈ చుట్టూ ఉన్నది ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అనుకోవాలి. ఇది కాదు అనేది బయట కనిపిస్తున్నటువంటి స్థూల విషయాల పట్ల తేలికనే కానీ, సూక్ష్మమైనటువంటి విషయాలు, అంటే మనకి కనపడనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో, ఆ కనబడనటువంటి విషయాలు, ఆ సూక్ష్మంగా ఉన్నటువంటి విషయాలకు ఉన్నటువంటి జ్ఞానం తెలుసుకొని, పరమాణువు నుంచి పరమాత్మ పర్యంతము ఉన్నటువంటి ఈ సూక్ష్మభూతముల యొక్క జ్ఞానము కలిగి ఉండటమే సవిచార, నిర్విచార సమాధులు, జ్ఞానములు. అందులో ఈ రెండిట్లలో కూడా సూక్ష్మ విషయత్వం చ 45వ సూత్రం, సూక్ష్మ విషయత్వం చ లింగ పర్యవసానం. ఇప్పుడు ఈ సూక్ష్మ విషయము గురించినటువంటి జ్ఞానం కలిగి ఉంటే అది సవిచారము, నిర్విచారము అన్నాడు. 2 రకాల జ్ఞానాలు. స్థూల విషయాల దగ్గరకు వస్తే సవితర్కము, నిర్వితర్కము అయింది. ఇప్పుడు సూక్ష్మ విషయాలకి వస్తే, సూక్ష్మ విషయాలకు కూడా మళ్ళా సవిచారము, నిర్విచారము అని 2 భేదాలు. ఇక సవితర్కము, నిర్వితర్కము అంటే తెలిసింది. ఒక ఎగ్జాంపుల్ తెలుసుకున్నాము. ఒక తామర పువ్వుని తీసుకుంటే, ఆ తామర పువ్వు రేకులని బట్టి, తామర పువ్వు యొక్క సైజును బట్టి, తామర పువ్వు ఉన్నటువంటి ప్రదేశాన్ని బట్టి, ఇది తామర పువ్వు అనేటటువంటి జ్ఞానము కలిగింది. అలా కలిగితేనేమో అది సవితర్క జ్ఞానము అన్నాడు. అలా కాదు, తామర పువ్వుని చూడంగానే ఇది తామర పువ్వు అన్న జ్ఞానం కలిగితేనేమో అది నిర్వితర్కము అన్నాడు. అంటే ఈ పరమాత్మ ఇదిగో ఇలా ఉంటాడు, ఇలా ఉంటాడు, ఇలా ఉంటాడు అని చెప్తే కలిగేటటువంటి జ్ఞానము వితర్కము.
అలా ఏదో చూడగానే ఇది పరమాత్మ అని జ్ఞానము కలిగితే అది నిర్వితర్కం. సవిచార నిర్వితర్కం. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నాడు? అవి స్థూల విషయాలని చూస్తే. మరి ఇప్పుడు సూక్ష్మ విషయాలను చూడాలి కదా! మరి ప్రపంచము అంటే సత్వరజస్తమో గుణముల నుండి మొదలుపెట్టి అన్నీ కూడా మొత్తం వచ్చింది ఈ ప్రపంచం అంతా. ఇప్ సూక్ష్మ విషయాల దగ్గరికి వెళ్తున్నాడు. సూక్ష్మ విషయాలు మరి పరమాణువు నుంచి ఆహ్, మన సాంఖ్యలో చదువుకున్నటువంటి అవ్యక్తం, ప్రధానం దాకా సూక్ష్మ విషయాలు బీజ రూపంలో ఉన్నాయి అవి. అయితే ఆ సూక్ష్మ విషయాలు విషయత్వం చ లింగ పర్యవసానం. ఈ సూక్ష్మ విషయాలు ఎక్కడి దాకా ఉంటాయి అనంటే, ఈ సూక్ష్మమైనటువంటి ఏ భూతములు ఆ ప్రధానం దాకా ఉంటాయి. ఆ ప్రధానం దగ్గర నుంచి అక్కడి నుంచి పుట్టుకుంటూ, పుట్టుకుంటూ, పుట్టుకుంటూ వస్తాయి. వచ్చి ఇంత స్థూల రూపాన్ని స్థూలంగా కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, చెవులుగా పరిణమిస్తూ వస్తున్నాయి. అయితే ఈ విషయమైనటువంటి జ్ఞానం, ఈ సూక్ష్మ విషయానికి సంబంధించినటువంటి జ్ఞానము, ఆ సూక్ష్మ విషయములు క్లాస్‌లో ఉన్నాను. క్లాస్ అయిన తర్వాత చేస్తా. హ్మ్. ఆ సూక్ష్మ విషయాలు, ఆ సూక్ష్మానికి ఏవైతే విషయాలు, ఇప్పుడు పృథ్వీ ఉంది. పృథ్వీ అంటే పృథ్వీ గంధవతి పృథ్వీ కదా! ఆ గంధవతి అన్నటువంటి దాని 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 లక్షణం గంధాన్ని నుంచి ఆహ్, ఆహ్, పృథ్వీని విడదీయలేము. లేము. అలా గంధాన్ని నుంచి విడదీయలేము. అట్లానే జలము రసస్వరూపము. రసం నీళ్లు కదులుతూ ఉండేది. విడదీయగలమా? లేము. లేము. అట్లానే వాయువు ఉంది. దానికి దాని గుణం ఏంటి? స్పర్శ గుణం. స్పృశిస్తూ ఉంటుంది. ఆ గుణాన్ని స్పర్శ గుణాన్ని వాయువులోంచి తీసేస్తే దాన్ని వాయువు అంటామా మనము? మనం వాయువు అనలేము. వే నే నిప్పులో వే వే ఉష్ణత్వం. అగ్ని ఉందంటే అది భాసిల్లుతూ ఒక రూపంలో కనిపిస్తూ ఉంటుంది. ఆ రూపాన్ని తీసేస్తే అది ఉంటుందా? అలానే ఆకాశము శబ్దగుణము. శబ్దాలన్నీ గనక తీసేస్తే అసలు ఆకాశమే లేదు. అవన్నీ కూడా వాటితోటి అవన్నీ దాన్నేమంటారంటే వాటిని లింగము అంటారు. ఓహ్! లింగం అంటే చిహ్నము. చిహ్నము. అది గుర్తు. గుర్తు. ఈ ఇది అగ్ని అనే దానికి గుర్తు అది ఉష్ణము. ఇది నీరు అనే దానికి గుర్తు అది రసము. ఇది ఆకాశము అంటే దానికి గుర్తు శబ్దం. ఇలాంటి శబ్దం. ఈ లింగము యొక్క అంటే ఆ సూక్ష్మ విషయానికి అయినటువంటి ఆ లింగం ఏదైతే ఉందో, ఆ లింగ పర్యవసానం, ఆ లింగం యొక్క ప్రకృతి, దాని యొక్క సహజమైనటువంటి ప్రకృతిని, ఈ ప్రకృతి ప్రధానం దాకా ఉండేటటువంటి దాని యొక్క ప్రకృతిని తెలుసుకొనటమే సూక్ష్మ విషయకమైనటువంటి జ్ఞానం. ఇదే తా ఏవ సబీజ సమాధి. అది ఏ సబీజ సమాధి. 46వ సూత్రం కంటిన్యూషన్ అది యాక్చువల్‌గా. సూక్ష్మ విషయత్వం చ లింగ పర్యవసానం తా ఏవ స బీజ సమాధిః. ఆ ప్రధానం దాకా ఉన్నటువంటి సూక్ష్మ విషయముల యొక్క కారణమే అంటే ఈ సూక్ష్మ విషయములలో ఈ పరమాత్మ లేడు. ఈ పరమాత్మ నిరతిశయుడు. నిరతిశయమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు. పరమాత్మను ఈ ప్రకృతిలో ప్రధానంలో లేడు. అతని సూక్ష్మ విషయాల కన్నా కూడా అతీతుడు అన్నటువంటి జ్ఞానము కావాలి. అయితే ఈ సూక్ష్మ విషయాలను గురించి మనం ఆలోచిస్తూ ఉన్నంత సేపు, ఈ సూక్ష్మ విషయముల యొక్క జ్ఞానము మనకు ఉన్నంత సేపు కలిగినప్పుడు అంటే స్థూల విషయం కన్నా సూక్ష్మ విషయం అందు జ్ఞానం కలిగి ఉండడం ఇంకొంచెము హైయర్ స్టేజ్. అధికమైనటువంటి విషయం. అది అటువంటి జ్ఞానము దానిని సబీజ సమాధి అన్నారు. హ్మ్. ఇది ఇప్పుడు ఇక్కడ 4 సమాధుల గురించి చెప్పారు ఇప్పటికి. ఇక్కడే సవితర్క, నిర్వితర్క, సవిచార, సారీ, నిర్విచార. సవిచార, నిర్విచార. సవిచార, విచారం. నిర్విచార. 4 రకాలైనటువంటి సమాధులు చెప్పారు. ఆ సమాధులలో ఇది ఎస్పెషల్లీ ఈ నిర్విచార సమాధి ఇది కూడా
బీజ సమాధి. బీజ సమాధి అంటే ఇక్కడ స్థూల విషయములు, స్థూల విషయములకు సంబంధించినటువంటిది ఉంది. స్థూలంగా అన్ని శబ్ద శబ్ద అర్థ జ్ఞానంతో కలిగేమో సవితర్కము వచ్చింది. శబ్ద అర్థము లేకుండానే కేవలము జ్ఞానంతోటి వచ్చిందేమో నిర్వితర్క సమాధి వచ్చింది. సూక్ష్మ విషయముల యొక్క జ్ఞానము తోటేమో మూడోది సవిచార సమాధి సమాధి. వచ్చింది. ఈ సూక్ష్మ విషయకమైనటువంటి జ్ఞానాన్ని కూడా వదిలేసిన తర్వాత వచ్చినది నిర్విచార. నిర్విచార సమాధి. ఇలా ఈ ఉమ్. 4 సమాధులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బీజ సమాధులు. ఎందుకని ఓ. బీజ సమాధులు అనంటే వీటిలలో ఇంకా కొంచెము పాలుగా బీజం ఉంటుంది. విత్తనంలో మొన్న కూడా చెప్పుకున్నాం మనం క్లాసులో. విత్తనంలో ఏ మాత్రం లిటిల్ బిట్ ఆఫ్ ప్రాణశక్తి ఉన్నా కూడా అది మళ్ళీ విజృంభించడానికి అవకాశము ఉన్నది. ఈ 4 కూడా ఈ 4ని సబీజ సమాధులు అన్నారు. ఎందుకంటే ఈ బీజ సమాధులలో 4 గ్రాహ్యమైనటువంటి విషయం గ్రాహ్యమైనటువంటి విషయం అంటే పరమాత్మ యొక్క విషయం. అది ఇంకా అది తెలుసుకోవాలి అనేది ఉంది ఇంకా కాంక్ష. నేను ఆ సమాధికి చేరాలి అని, ఆ కైవల్యం పొందాలి, ఆ సమాధికి చేరాలి అనేటటువంటి ఒక బీజం ఉంది. ఇవన్నిటిని నేను ఇంద్రియ జ్ఞానమునంతటిని కూడా ఇంద్రియ విషయ జ్ఞానాన్ని వదిలిపెట్టి నేను అలా గ్రాహ్యమైనటువంటి ఆ పరమాత్మమైన యొక్క విషయం గురించి నేను వెళ్ళాలి అని ఉన్నది కాబట్టి అక్కడ కొంచెం ఆ బీజము అది ఉంది కాబట్టి దీన్ని సబీజ సమాధి అని అన్నారు. గ్రాహ్య గృహీతృ గ్రహణ విషయాలలో ఈ సమాధి ఒక్క నిమిషం. ఇవన్నీ కూడా అంటే స్థూల విషయాలు సూక్ష్మ విషయాలని గురించి చర్చిస్తూ ఉన్నాయి కాబట్టి, అంటే వికల్పంగా వస్తూ ఉన్నాయి కాబట్టి వాటిని ఇంకా వాటిని ఉన్నాయి వదిలేస్తున్నాము అని అనుకుంటున్నాం కాబట్టి ఇవి బీజ సమాధులు. నిర్విచార వైశారద్యే ఆధ్యాత్మ ప్రసాద. అయితే ఈ 4 కూడా అన్నింటికన్నా ఉత్తమమైనటువంటి సమాధి, ఉత్తమమైనటువంటి ధ్యానము నిర్విచారం. అందుకని అంటున్నాడు నిర్విచార వైశారద్యేహే ఆధ్యాత్మ ప్రసాద. నిర్విచార నిర్విచార జ్ఞానము, నిర్విచార సమాధికి ఆ నిర్విచార సమాధిలో కనుక ఒక వైశారద్యం కలిగితే, అంటే ఎటువంటి విషయ వాసనలు లేకుండా అది నిర్మలంగా ఉన్నప్పుడు, అంటే ఈ శబ్దములు జ్ఞానము ఈవెన్ సూక్ష్మ విషయముల యొక్క జ్ఞానము కూడా అవన్నీ కూడా నిర్మలంగా భాషించినప్పుడు అప్పుడు ఆధ్యాత్మ ప్రసాద. అప్పుడు మనకు బుద్ధికి ఏమైతుంది అనంటే ఈ యథార్థ జ్ఞానమైనటువంటి యథార్థ విషయముల యొక్క విషయములైనటువంటి విషయాలపై యథార్థము అంటే ఇక్కడ కళ్ళకి కనబడుతున్నటువంటి విషయాల యొక్క జ్ఞానము నశించి మనకి యథార్థమైనటువంటి ఆ పరమాత్మ యొక్కటువంటి స్వరూపము యొక్క ప్రత్యక్ష జ్ఞానం లభిస్తుంది. ఎప్పుడైతే ఆ నిర్విచార సమాధి అంటే సూక్ష్మమైనటువంటి విషయాలని గనక ధ్యానం చేస్తూ ఉంటే, ఆ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు బుద్ధిలోని రజస్తమో గుణాలన్నీ కూడా తొలగిపోయి సత్వగుణము అనేటటువంటిది మాత్రమే ఉండి, ఆ సత్వగుణం కూడా స్వచ్ఛంగా నిర్మలంగా ఉన్నప్పుడు అది అసలైనటువంటి ఆధ్యాత్మిక స్థితికి దారి తీస్తుంది. అది సరైనటువంటి ఏకాగ్రత అని చెప్తున్నాడు. అది సరైనటువంటి ఏకాగ్రత. ఇక్కడ ఈ సమాధిలో నిర్విచార సమాధిలో ఇక్కడ ఈవెన్ పరమాత్మని గురించినది కూడా ధ్యాస కూడా పరమాత్మ సాక్షాత్కారం కూడా ఆశించదు. అది
ఈ క్లేశములన్నిటినీ వదిలేసేయటము, దుఃఖాలన్నింటినీ వదిలేసేయటము, మైత్రియాది ఉపాయాలను కూడా వదిలేసేయటము, ఒక దాని పట్ల స్థిరంగా ఉంటూ ఆ సూక్ష్మ విషయాలకు పట్ల ధ్యానం చేస్తూ, అంటే ఈ ఈ ఇది కలగడానికి ఏ కారణమేది అనేది జ్ఞానం చేసి, ఆ ధ్యానం కూడా సత్వగుణంతోటి నిర్మలంగా, నిర్విచారంగా, నిర్మలంగా, స్వచ్ఛంగా ఉన్నప్పుడు, స్వచ్ఛంగా ఉండి ఆత్మ ప్రతిబింబము, మన మన ప్రతిబింబము మనకి ఆత్మయందు పరమాత్మ యొక్క ప్రతిబింబాన్ని చూడగలిచినప్పుడు, ఎట్లా అయితే అద్దంలో నుంచి అద్దంలో గనక చూడగలిగింది చూస్తామో మనము, అద్దంలో పరమాత్మ యొక్క అటువంటి ప్రతిబింబము, అద్దంలో మనం చూసుకున్నట్టుగా మన ఆత్మలోనే పరమాత్మ యొక్క ప్రతిబింబాన్ని చూడగలిగినప్పుడు అది నిర్విచార సమాధి, అది అత్యంత ఉత్తమమైనటువంటి సమాధి అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. అప్పుడే ఆధ్యాత్మిక చిత్త ప్రసాదము కలుగుతుంది అన్నాడు అని చెప్తున్నాడు. ఇంకా అది ఆ ఆధ్యాత్మిక ప్రసాదము, ఆధ్యాత్మిక జ్ఞానము వలన ఏమవుతుంది అని అంటే, ఋతంబర తత్ర ప్రజ్ఞ. ఎవరో అడిగారు కదా మొదటి శారద గారు, అప్పుడు అడిగారు ఋతంబర తత్ర ప్రజ్ఞ అంటే ఏంటి మేడం అని క్లాస్ మొదలు పెట్టగానే. ఇప్పుడు వచ్చింది సూత్రం అది. ఋతంబర తత్ర ప్రజ్ఞ. ఇక్కడ ఈ ఈ సమాధిలో, ఈ నిర్విచార సమాధిలో, ఈ నిర్విచారమైనటువంటి ఆ సమాధి యందు, అంటే దుఃఖంలో ఉంటే ప్రపంచం అంతా దుఃఖంగా కనిపిస్తుంది, సుఖంగా ఉంటే సుఖంగా కనిపిస్తుంది. అంటే ఆ సూక్ష్మ విషయముల పట్ల జ్ఞానం కలిగి ఉంటే అది ఆ సూక్ష్మ విషయాలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాయి అని తెలుసుకోవటం. అంటే స్థూల విషయాలు కాదు, నెక్స్ట్ లెవెల్ సూక్ష్మ విషయాల యొక్క అటువంటి చలనము ఏ విధంగా ఉంది అని తెలుసుకొని, సూక్ష్మ విషయాల యొక్క చలనము వలన సటిల్ ఎలిమెంట్స్ అంటారు కదా, ఆ సటిల్ ఎలిమెంట్స్ యొక్క హెచ్చు తగ్గులు, వాటి యొక్క చేంజెస్ మూలాన మనకి రకరకాలైనటువంటి ప్రకృతి సంక్షోభాలు కలుగుతూ ఉంటాయి. అవన్నింటి యొక్క జ్ఞానం కలిగి ఉండటమే నిర్విచార సమాధి. ఆ నిర్విచార సమాధి యందు స్థిరంగా ఉంటే అప్పుడు అతనికి కలిగేటటువంటి జ్ఞానము ఋతంభర. ఋతంభర అంటే ఋతము అనేటటువంటి పేరు కలిగినటువంటి సత్యము. సత్యానికి ఋతముకి కొంచెము తేడా. సత్యము అనేది దేశమాన కాల పరిస్థితులను బట్టి మారటానికి అవకాశము ఉన్నది. ఋతము అనేది, అందుకనే మనకి రుక్కులు అని పేరు పెట్టారు. వేదంలోని శ్లోకాలకి రుక్కులు అని పేరు పెట్టారు. ఎందుకంటే అవి 100% ట్రూత్, సత్యమైనటువంటివి. అంటే ఋతము అంటే దేశ కాలమాన పరిస్థితులను బట్టి అది మార్పు చెందదు, మార్పు చెందకుండా ఉంటుంది. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అంటే తూర్పునే ఉదయిస్తాడు. అది చలికాలం కదా, పొద్దున ఇక్కడ చేస్తాను, ఎండాకాలం ఇటుపక్కన, ఎండాకాలం పడమటి నుంచి ఉదయిస్తాను అని అనడు. ఋతము అంటే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అని. అది కూడా పూర్తిగా చెప్పడానికి లేదు, ఎందుకంటే దక్షిణయానం ఉంటుంది, ఉత్తరయానం ఉంటుంది, అని అటు కదులుతూ ఉంటాడు. కానీ తూర్పు వైపు నుంచే వస్తాడు, ఇంకే వైపు నుంచి రాడు. అది ఋతము. ఎల్లవేళలా ఏ పరిస్థితిలో అయినా సరే అది ఎప్పటికీ మారనిది, ఎప్పటికీ మారనిది, నిత్యమైనది, సత్యమైనది, నాశనము లేనిది, పరమానందం కలిగించేది. దీనిని
ఋతము అన్నారు. ఋతము అన్నారు. ఈ నిర్విచార జ్ఞానం వల్ల మనకి కలిగినటువంటి జ్ఞానము, ఈ నిర్విచార సమాధి వల్ల కలిగేటటువంటి జ్ఞానమును అది ఋతంబర అంటారు. అదంటే సత్యం అనమాట. మనము అందుకనే ఋషులను ఏమన్నారు? ఋషులు అన్నారు. ఋషులు అంటే ఋతమును చూసినటువంటి వారు. ఆ సత్యమైనటువంటి విషయము, సత్యమైనటువంటిది, యథార్థమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వారు. అంటే ఈ ఈ సృష్టికి మూల కారణమైనటువంటి ఈ సృష్టికి మూల కారణమైనటువంటి ప్రధానం నుండి వచ్చినటువంటి మహత్తు నుంచి అహంకారం నుంచి పంచతన్మాత్రల నుంచి పంచజ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, ఇవన్నీ వచ్చినాయి కదా. ఇవన్నీ రావడానికి మూల కారణం ఏంటి? త్రిగుణాత్మకమైనటువంటి ఆ మూల ప్రకృతి, ఆ ప్రధానము, ఆ ప్రకృతి, అది కారణం. దానిలో మూడు ఉన్నటువంటి త్రిగుణములు హెచ్చు తగ్గులు చేసుకొని ఈ ప్రపంచాన్నంతా సృష్టి చేసింది ఆ ప్రకృతి. ఆ త్రిగుణాత్మకమైనటువంటి ఆ మూల ప్రకృతి, దాన్ని మూల ప్రకృతి అన్నారు, ప్రధానము అన్నారు, అవ్యక్తము అన్నారు. ఈ ఈ ప్రధానం నుండి మొత్తము ప్రపంచం అంతా పుట్టింది. ఈ పుట్టినటువంటి మహా సృష్టికి అంతటికీ కూడా పరమ మూల కారణమైనటువంటి ఆ వస్తువులైనటువంటి ఆ వస్తువులని గురించినటువంటి ఆ మూల ప్రకృతిని గురించి, ఆ మూల ప్రకృతి ఏదైతే త్రిగుణాత్మకమైనటువంటి ఆ మూల ప్రకృతి, అది సూక్ష్మ స్థూల అన్నింటికి కారణమని తెలుసుకొని, ఆ సూక్ష్మ విషయాలు కూడా తెలుసుకొని, దాని మీద ఒక ఈ సూక్ష్మ కారణం వల్ల ఈ లింగం వల్ల ఈ సూక్ష్మ శరీరం వల్ల ఈ స్థూల శరీరం, ఇలా అన్ని ఈ జ్ఞానము మీద ఒక స్పష్టత కలిగిన తర్వాత మానవుడు ఇంకా ఆలోచన, అన్వేషణ, ఇంకా నాకు పరమాత్మ సాక్షాత్కారం కావాలి అనుకుంటూ ఆ అన్వేషణలో మనస్సుని స్థిరంగా చేసుకొని, ఎటువంటి ఇంకా అతడు స్థూలాన్ని దాటి సూక్ష్మానికి వెళ్ళాడు, సూక్ష్మాన్ని కూడా దాటి మూల ప్రకృతి దగ్గరికి వెళ్ళిపోయాడు. కాబట్టి వెనక్కి వచ్చే అవకాశం లేదు. అక్కడ అవకాశం లేదంటే వెనక్కి రాడు. అక్కడ నిలబడి అక్కడ పరమాత్మని గురించి, ఋతమును గురించి, సత్యాన్ని గురించినటువంటి ఆ ప్రయత్నము, జ్ఞానము పెంచుకుంటూ ఉంటాడు. అట్లా అక్కడ ధ్యానం చేస్తూ ఉన్నట్టు వల్ల మనస్సు కలిగేటటువంటి అతి ప్రసన్నమైనటువంటిది, అతి స్వచ్ఛమైనటువంటిది, అతి నిర్మలమైనటువంటిది జ్ఞానమే ఋతము. ఆ జ్ఞానమే ఋతము, ఆ స్వచ్ఛమైనటువంటి జ్ఞానం. ఋతము అంటే అది యథార్థ జ్ఞానాన్ని కలిగినటువంటిది, యథార్థ జ్ఞానమును స్వీకరించేటటువంటి రూపము ఆ ఋతంభర నది. ఆ ఋతంభర తత్ర ప్రజ్ఞ, అక్కడ అంటే దాని యందు ఆ నిర్విచార సమాధి యందు ప్రజ్ఞ ఏదైతే ఉందో, ఏ జ్ఞానం అయితే ఉందో, ఆ జ్ఞానమే సత్యమైనటువంటి జ్ఞానము, ఋతమైనటువంటి జ్ఞానము. ఆ ఋతము ఎప్పటికీ మారదు. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో కూడా అది మారదు. నిన్న లేదు కాదు, నిన్న ఉంది, ఇవాళ ఉంటుంది, రేపు ఉంటుంది, ఎన్ని కాలాలైనా ఉంటుంది, ఎన్ని కాలాల ముందైనా ఉన్నది. అటువంటిది జ్ఞానము, ఆ సత్యమైనటువంటి జ్ఞానం. ఈ నిర్విచార సమాధి వల్ల వచ్చినటువంటి జ్ఞానము ఈ ఋతమైనటువంటి సత్యమైనటువంటి జ్ఞానం. ఆ జ్ఞానము ఒకసారి కలిగింది అనంటే పరమానందమైనటువంటి స్థితికి చేరుతాడు యోగి అయినటువంటి పురుషుడు. ఈ యోగి అయినటువంటి పురుషుడికి ఈ నిర్విచార సమాధి వల్ల
సబీజ సమాధి వల్ల కలిగినటువంటి ఋతమైనటువంటి ప్రజ్ఞ, సత్యమైనటువంటి జ్ఞానం. ఆ జ్ఞానము ఎట్లా వస్తుంది అతనికి అనంటే కేవలం అనుభవం మాత్రం వల్ల. కేవలము అనుభవము చేత మాత్రమే అటువంటి ఆ ఋతమును కనుగొనగలిచినటువంటి, ఆ జ్ఞానాన్ని కనుగొనగలిచినటువంటి ఋతమైనటువంటి సత్యమైనటువంటి జ్ఞానం, యథార్థమైనటువంటి జ్ఞానం కలగాలి అనంటే అది కేవలం అనుభవం మాత్రం వల్లనే. అది ఇంకా మిగతా వేటి వల్ల కూడా కాదు అని చెప్తున్నాడు. ఇంకా శృత అనుమాన ప్రజ్ఞాభ్యాం అన్య విశేషార్థత్వాత్. ఇది శృతుల కన్నా ఇక్కడ మరి వేద ప్రామాణ్యాన్ని అంగీకరించినదే యోగము. అయినా చెప్తున్నాడు ఆ అనుభవం రావడానికి, అంటే ఆ నిర్విచారమైనటువంటి సమాధి వల్ల కలిగేటటువంటి సత్యానుభవం ఏదైతే ఉందో, ఋతానుభవం ఏదైతే ఉందో, అది రావడానికి శృతులు కానీ అనుమానాలు కానీ ఇంకా మిగతా ఇతరమైనటువంటి ప్రజ్ఞలన్నీ కానీ ఇవన్నీ కూడా అన్య విశేషార్థత్వాత్. ఈ ఋతంబర అనేటటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉందో, ఈ ఋతంబర అనేటటువంటి ప్రజ్ఞ, ఋతంబర అనేటటువంటి జ్ఞానం, ఋతంబర సత్యమును భరించునది, ఋతమును భరించునది ఋతంబర. ఆ ఋతమును భరించేటటువంటి జ్ఞానం అంటే ఆ సత్యమైనటువంటి యథార్థమైనటువంటి ఆ జ్ఞానము అది శృతుల కన్నా అనుమానాది ప్రమాణముల కన్నా ఈ కలిగేటటువంటి ప్రజ్ఞల కన్నా, అటువంటి జ్ఞానాల కన్నా కూడా విశేషార్థత్వాత్, అది విశేషమైనటువంటి ప్రజ్ఞ. అంటే నీకు వేదం చదివితే నాకు ఈ జ్ఞానం వచ్చేస్తుందా అంటే రాదు. నేను ఈ అనుమాన ప్రమాణం వల్ల నాకు యథార్థ జ్ఞానం కలుగుతుందా అంటే కాదు. అది కేవలము యోగము వల్ల, ఆ యోగము నిర్విచారమైనటువంటి సమాధి జ్ఞానం వల్ల, ఆ సమాధి జ్ఞానం రావడానికి రకరకాలైనటువంటి ఉపాయాలు చెప్పారు. ఆ ఉపాయాలలో ఏదో ఒక ఉపాయాన్ని తీసుకొని ఆ ధ్యానం చేసి ఆ స్థితికి రావాలి. ఆ స్థితికి వచ్చిన తరువాత నీకు ఋతమైనటువంటి ప్రజ్ఞ కలుగుతుంది. ఆ ఋతమైనటువంటి ప్రజ్ఞ పరమానందాన్ని ఇస్తుంది. ఆ ఋతమైనటువంటి ప్రజ్ఞ నాకు అనుభవంలోకి రావాలి, నాకు కావాలి అని అంటే అది అనుమాన ప్రమాణాల వల్లను సిద్ధించదు. ఎటువంటి వేదశాస్త్రాలు చదివినందువల్ల కూడా సిద్ధించదు. అది కేవలము మనము అభ్యాసం చేయటము వల్లనే అది సిద్ధిస్తుంది అని చెప్తున్నాడు. చెప్పి తజ్జహ సంస్కారో అన్య సంస్కార ప్రతిబంధి. తజ్జహ సంస్కార, ఈ నిర్విచారమైనటువంటి సమాధి వలన జహ పుట్టుకున్నదైనటువంటి ఆ నిర్విచార సమాధి వల్ల పుడుతున్నటువంటి జ్ఞానము, సంస్కారము. ఈ సంస్కారం అంటే ఆ చిత్త వృత్తి నిరోధాత్మకమైనటువంటి సంస్కారం. ఇవన్నీ ఏంటి? ఈ సవిచార నిర్విచార సవితర్క నిర్వితర్క సానంద అస్మిత సాస్మిత ఇవన్నీ కూడా మనకు చిత్తవృత్తిని నిరోధించుకుంటూనే వస్తున్నాం. ఆ చిత్తవృత్తి నిరోధించుకుంటున్నది ఈ నిర్విచార సమాధి వల్ల నిరోధించినటువంటి సంస్కారం, చిత్తవృత్తి సంస్కారము అన్య సంస్కార ప్రతిబంధిని. దీని వల్ల వచ్చినటువంటి జ్ఞానము ఏం చేస్తుంది అనంటే అన్య సంస్కార, ఇంకా కొత్తవి ఇతరములైనటువంటి సంస్కారాలన్నీ కూడా రానివ్వకుండా ప్రతిబంధి దాన్ని అడ్డుకొని ఆపివేస్తూ ఉంటుంది. ఈ నిర్విచార సమాధి వల్ల కలిగినటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్కారము మరి ఇతరములైనటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ చిత్తవృత్తిని నిరోధించేశాడు. ఆ నిరోధించడానికి స్టెప్ బై స్టెప్ ఫార్ములా చెప్పాడు. ఆ ఫార్ములా తోటి మనము చిత్తం యొక్క వ్యాపారాన్ని అక్కడ నిరోధిస్తూ ఉన్నాము. ఆ నిరోధించడంలో కూడా ఎటువంటి విచారము లేకుండా, ఎటువంటి తర్కము లేకుండా సూక్ష్మమైనటువంటి విషయాల పట్ల కూడా అవగాహన కలిగి ఉన్నది మనకి ఇప్పుడు చిత్తవృత్తి. అటువంటి నిర్మలమైనటువంటి స్వచ్ఛమైనటువంటి
ఎటువంటి రజస్తమో రజస్తమో గుణముల యొక్క దోషాలు అంటనటువంటి చిత్తవృత్తి అది. ఆ చిత్తవృత్తి వల్ల చిత్తవృత్తి ఏం చేస్తుంది అనంటే, ఆ చిత్తవృత్తి వల్ల కలిగేటటువంటి సంస్కారము ఇతర సంస్కారాలన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రతిబంధిని అడ్డుకుంటుంది. అంటే మనం పూర్వజన్మలో చేసిన కర్మలేవైనా కూడా ఉంటే, ఆ కర్మల యొక్క సంస్కారం ఏదైనా ఉంటే, ఆ సంస్కారాలన్నింటినీ కూడా తుడిచివేస్తుందది. ఎందుకంటే మన ఈ చిత్తవృత్తి ఎక్కడికి వెళ్ళింది అనంటే పీక్‌కెళ్ళింది. హైయెస్ట్ లెవెల్‌కెళ్ళింది. ఆ చిత్తవృత్తిలో సూక్ష్మ విషయకములైనటువంటి వా మనకి శాస్త్రం ఏం చెప్తుంది? కర్మ విపాకములుంటాయి. కర్మ సంస్కారములుంటాయి. పూర్వజన్మలో చేసినటువంటి కర్మలు, ఆ కర్మ విపాకములు మనము ఈ జన్మలో అనుభవిస్తూ ఉన్నాము. ఆ సంస్కారాలన్నీ తెచ్చుకొని వస్తున్నాము అనే చెప్తుంది. ఇప్పుడు ఈ చిత్తం ఏం చేస్తుంది? ఇది ఎందుకు ఎట్లా తెచ్చుకొనొస్తున్నాం మనము? మనం ఈ శరీరంలోకి లేం గదా! పూర్వ జన్మలో. మన సూక్ష్మ ఈ శరీరం స్థూల వెంబడే శరీరంలో లేం వస్తుంది కదా గదా! మేడం. కారణ సంచితంగా శరీరం వెంబడి వస్తుంది కదా మేడం. అదే ఎట్లా వస్తుంది? సంచితంగా ఎక్కడ రిజిస్టర్ అవుతుంది మనం ఉన్నామని? మనమే అని. మనమే ఎందుకు అనుభవించాలి కర్మ? మనం చేసినాం గనుక మనం అనుభవించాలి. మనమెవరు? లింగ శరీరంలోనే ఉంటుంది ఈ కదమ్మా. స్థూల శరీరం కాదు కదా! స్థూల శరీరం కాల్చేశారు అయిపోయింది. లింగ శరీరం పాతేశారు ఉంది. లేదా అదే కాల్చేశారు. స్థూల లింగ శరీరం శరీరం వెళ్ళిపోయింది. లోపల ఉండి తర్వాత వేరే శరీరాన్ని ధరించినప్పుడు సూక్ష్మ ఆ సూక్ష్మ వాసనలతో రూపంలో సహా ఉన్నది. ఉమ్, ఆ, మనం చేసుకున్నటువంటి కర్మ లి- కర్మ యొక్క వాసన సూక్ష్మ రూపంలో ఉంది. ఆ, ఆ సూక్ష్మ రూపంలో ఒక చిన్న సీడు. ఆ, ఆ చిన్న సీడు ఇప్పుడు తండ్రి దగ్గర నుంచి తల్లి గర్భంలో పెట్టబడి తల్లి గర్భం నుంచి ఈ బయటకొచ్చింది. ఇంత చిన్న సీడు. ఆ చిన్న సీడులో ఇంకా చిన్నగా మనం చేసుకున్నటువంటి కర్మ వాసనలన్నీ ఉన్నాయి. ఉమ్, అదే కదా మరి ఇంత వృద్ధి చెందేది. అవును. నువ్వు తండ్రి దగ్గర ఉన్నప్పుడు గాని, తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడు గాని, బయటికి పుట్టడానికి బయటికొచ్చినప్పుడు గాని, మనం ఈ శరీరంతో లేము, ఈ ఉద్యోగాలు చేయటం లేదు, ఈ చదువు చదువుకోలేదు, ఈ ధనం సంపాదించలేదు, ఇవి ఏవి మనకు లేవు. ఇవన్నీ తర్వాత పెద్దగా అవుతున్న కొద్దీ, పెద్దగా అవుతున్న కొద్దీ మనకి ఇవన్నీ వస్తున్నాయి. మన మొట్టమొదటి జీవితం ఎప్పుడు స్టార్ట్ అయింది? ఈ ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో, ఈ ప్రపంచంలో సృష్టి మొదలైనప్పుడు తల్లి గర్భం కన్నా ముందు తండ్రి దగ్గర ఎక్కడి నుంచి వచ్చింది? పూ తండ్రి దగ్గర నుంచి వచ్చిన దాంట్లో పూర్వ జన్మలో నుంచి ఆయనలోకొస్తే ఆయన 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 చేత ప్రవేశపెట్టబడినటువంటి ఆ కణంలో అత్యంత సూక్ష్మంగా ఇది ఒక గురువుగారి ఒక శిష్యుడికి అర్థం కాలేదట. ఏంటి ఇది నాకు అర్థం కావటం లేదు. ఏమిటి చెప్పండి నాకు ఈ స్థూల, సూక్ష్మ అంటే ఆయన పెద్ద ఇట్లా వేళ్ళూనిపోయినటువంటి మర్రి చెట్టు దగ్గరికి తీసుకెళ్ళిపోయారట. తీసుకొనెళ్ళి మర్రి చెట్టు ఇదేం చెట్టు అన్నట. ఆయన మర్రి చెట్టు అన్నట్ట. అది ఎన్ని సంవత్సరాలు అయ్యుంటుంది అంటే, ఓ 400 సంవత్సరాలు అయ్యుంటుంది అన్నారు. అదే మరి అదే దానికి విత్తనాలుంటాయా అంటే, అవును సార్ విత్తనంతోటే ఇది మొలుస్తుంది అన్నట్టు. సరే విత్తనం తీసుకురా అన్నట్ట. విత్తనం తెచ్చారట. విత్తనం తెచ్చిన తర్వాత విత్తనాన్ని విరగ్గొట్టు అన్నట్టు. చెయ్యి ఆ విత్తనం విరగ్గొడితే అందులో ఉందా మర్రి చెట్టు అని అడిగారట. లేదు. మరి ఆ విత్తనంలో లేదు మర్రి చెట్టు. కానీ విత్తు ముందు ఇంత పెద్ద వేళ్ళూనిన మర్రి చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? దాంట్లో సూక్ష్మ ఆ రూపంలో ఉంది. విత్తనంలో ఉంది. ఆ విత్తనంలో ఉన్నటువంటి సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి ఆ ప్రాణశక్తి ద్వారా అది వచ్చింది. అయితే ఈ నిర్విచార సమాధిలో యోగి ఆ సంస్కారాలు ఆ చిన్నగా సూక్ష్మ రూపంలో ఎందుకంటే ఇక్కడ ఇతడు ధ్యానం చేసేది దేని మీద? పరమాత్మ నిర్గుణ పరమాత్మ సూక్ష్మ నిరంజన రూపం మీద సూక్ష్మ రూపం. సూక్ష్మమైనటువంటి వాటి మీద ధ్యానం చేసి వాటిని కూడా తొలగిస్తున్నాడు. ఆ, ఉమ్, స్థూలము మీద చేసినవేమో తర్క వితర్కాలు, అవును. సూక్ష్మము మీద చేసినవేమో విచార నిర్విచారములు. సవిచార నిర్విచార విచారం నిర్విచారం. ఈ రెండిట్లలో కూడా నిర్విచారం అనేటటువంటి శ్రేష్ఠ. వాడు నిర్విచార యోగి ఆ సూక్ష్మాల మీద నుంచి
కూడా ఇంకా అధికంగా వెళ్ళిపోయాడు. ఆ! దాని నిర్వికార నుంచి కూడా మన దాటాడు. అది ఈ ఋతుంబరం. ఈ దాటడానికి వాడికి ఇవేవి శృతి ప్రమాణాలన్నీ అవసరం లేదు. అది దాటి తన యొక్కటువంటి నిర్విచారము, నిర్మలమైనటువంటి ఎటువంటి నిర్ రజస్తమో గుణములు లేనటువంటి జ్ఞానం ద్వారా ఆ ఋతంబర ప్రజ్ఞని తెలుసుకున్నాడు. తన హ్మ్. జ్ఞానం ద్వారానే సత్యమైనటువంటి, యథార్థమైనటువంటి జ్ఞానం తెలుసుకున్నాడు. జ్ఞానం ద్వారానే జ్ఞానం తెలుసుకున్నాడు. ఏ జ్ఞానం ద్వారా? ఋతంబర నిర్విచారమైనటువంటి జ్ఞానము నిర్విచారమైన ద్వారా. జ్ఞానంతోటి. నిర్విచార సంప్రజ్ఞాత సమాధి ద్వారా ఆయన ఈ ఋతంబరమైనటువంటి ప్రజ్ఞని తెలుసుకున్నాడు. హ్మ్. ఆ ఋతంబరమైనటువంటి ప్రజ్ఞని తెలుసుకున్నప్పుడు మరి సూక్ష్మమైన వాటి మీద ఆయన వర్క్ చేస్తున్నాడు గదా! హ్మ్. సూక్ష్మమైనటువంటి వాటిని నిర్మూలిస్తున్నాడు కాబట్టి, ఆ! సూక్ష్మమైనటువంటి వాటిని కూడా దాటి వెళ్తున్నాడు కాబట్టి, ఏమైతోంది అతనికి? పూర్వజన్మ సంస్కారం కూడా నశించిపోతున్నది. ఆ! ఆ! పూర్వజన్మలో ఈ ఈ ఈ ఈ పూర్వజన్మలలో నేను చేసినవన్నీ కూడా ఆ సూక్ష్మ రూపంలో ఉన్నాయి గదా! ఆ! ఆ సూక్ష్మ రూపాన్ని కూడా ఆయన తొలగిస్తున్నాడు. ఆ! తొలగిస్తే మరి నాకింక సంస్కారాలేమున్నాయి? ఏముండవు. ఏమీ ఉండవు. లేవు. ఏమీ లేవు. ఆ విధంగా త త అన్య సంస్కార ప్రతిబంధి. అన్య సంస్కారం. ఇంకా ఏవైనా ఇతరమైనటువంటి సంస్కారాలు ఏవైనా ఉంటే అవన్నింటిని కూడా, ఆ సంస్కారాలన్నింటిని కూడా ఏవి రానివ్వడు. ప్రతిబంధిని తొలగించి వేస్తాడు. అందుకని భోగాలు అలాంటివన్నీ ఏమీ ఉండవు. తస్యాపి చ నిరోధే తత్ సర్వ నిరోధాత్ నిర్బీజ సమాధి. ఇవన్నీ ఇప్పుడు చెప్పినవి ఏంటి? సబీజ సమాధులు. నిర్విచార సమాధి అందులో అధికమైనటువంటి శ్రేష్టమైనటువంటిది. సవితర్క, ఒక వితర్క, స సవితర్క, నిర్వితర్క, సవిచార, సవిచార, నిర్విచార. నిర్విచార. ఈ సబీజ ఈ ఇవన్నీ నాలుగింటిలో కూడా నిర్విచారం చాలా శ్రేష్టం. ఉత్తమమైనటువంటిది. కానీ హ్మ్. ఈ 4 కూడా మళ్ళా బీజంతోటి ఉన్నాయన్నాడు. ఎందుకంటే ఏం బీజంతో ఉన్నాయి? సవితర్క, నిర్వితర్కలేమో స్థూల స్థూల. స్థూల రూపాన్ని గురించి ఉంటే నిర్విక సవిచార, నిర్విచారాలేమో సూక్ష్మ సూక్ష్మ. ఆ! తత్వాలతోటి ఉన్నాయి. ఈ సూక్ష్మ తత్వాలతో ఉన్నప్పుడు కూడా ఈ స సవిచారం కన్నా నిర్విచారము సూక్ష్మ తత్వాలతో కంటిన్యూయస్‌గా ధ్యానం చేస్తూ ఆహ్, విమలము వి విమ విమలము, నిర్మలము, రజస్తము దోషములు లేకుండాను స్వచ్ఛంగాను ఉన్నది. ఎంత ఉన్నా గాని ఇవన్నీ కూడా బీజములే. స్థూలమైన, సూక్ష్మమైన గాని బీజములు. ఇవన్నీ హ్మ్. కూడా అందుకే బీజ సమాధులు. ఈ బీజ సమాధుల కన్నా వేరైనది నిర్బీజ సమాధి. సబీజ, నిర్బీజ. ఆ నిర్బీజం ఏంటి? తస్యాపి నిరోధే సర్వ నిరోధాత్ నిర్బీజ సమాధి. ఇవి చాలా కష్టమైనది. అందుకనే రెండోసారి ద్వితీయ సాధనా పదంలో ఏం చెప్పాడు? ఇదంతా చాలా కష్టంగా అనిపిస్తుంది మీకు. ఇంత హ్మ్. ప్రాక్టీస్ చేయటము. అందుకని మీరు క్రియాయోగం చేసుకోండి అని రెండో సమాధి పాదంలోకెళ్ళాడు. హ్మ్. తస్యాపి నిరోధే సర్వ నిరోధాత్ నిర్బీజ సమాధి. తస్యాపి నిరోధే ఈ నిర్బీజ సమాధి వల్ల సబీజ సమాధి వల్ల, ఈ నిర్విచార సమాధి వల్ల కూడా ఏమైనా సంస్కారము కొద్దిగా మాత్రమైనా కలిగి ఉంటే దాన్ని కూడా నిరోధించటం వల్ల సర్వ నిరోధాత్ అన్నింటికి విరోధాలు కలిగేసి అది నిర్బీజ సమాధిగా అవుతుంది. అంటే బీజాన్ని మొత్తమును ఆ జ్ఞానం చేత, సమాధి జ్ఞానం చేత దగ్ధము చేసిన తరువాత ఇంక దానికి మళ్ళా ఎటువంటి సంస్కారాలు కానీ, ఎటువంటి ఆహ్, ఎ ఎ ఎ ఎటువంటి పూర్వజన్మలు కానీ, ఏవి కానీ ఉండనే ఉండవు. అక్కడ తోటి అది నశించి పోతుంది. ఇతర సంస్కారాలన్నింటినీ నిరోధించేటటువంటి ఈ సంస్కారాన్ని నిర్బీజ సమాధి అని అంటారు. అంటే అసంప్రజ్ఞాతము, సంప్రజ్ఞాతము దాని సంస్కారాలను పూర్తిగా దహించేసి. ఆ! అంటే పూర్తిగా దహించి వేస్తాయి. దహించి అంటే పూర్తిగా తొలగించి వేస్తాయనండి. దహించి కన్నా. హ్మ్. ఇక ప్రారబ్ధ కర్మ అనేది వాడికి ఉండదన్నమాట. అన్ని ప్రారబ్ధ కర్మలు ఉండవు.
అసలు ఇంకా ప్రారంధ కర్మలు అక్కడికే నిర్విచార సమాధిలో ఉన్నప్పుడే ప్రారంధ అయిపోయినాయి. కర్మలన్నీ అయిపోతాయి. ఉమ్. ప్రారంధ కర్మలన్నీ అయిపోతాయి, కానీ వాడు ఇంకా ఈ జన్మలో పుట్టి ఉన్నాడు కదా, అవును అవును. సర్వసంగ పరిత్యాగి అయ్యి ఇక్కడ ఉన్నాడు ఇప్పుడు. ఆ భగవంతుడిని ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. భగవంతుడు అంటే ఆ పరమాత్మ జ్ఞానం చేసుకుంటూ ఉన్నాడు. పరమాత్మ జ్ఞానంలో పరమాత్మ జ్ఞానంలో ఉన్నప్పటికీ కూడా ఈ ఈ ఉన్నాడు కాబట్టి ఆ ఒక్క సంస్కారం ఉంది కదా, అన్ని సంస్కారాలు నశించిపోయినాయి, కానీ ఫిజికల్ గా ఉన్నాడు కదా ఇంకా. ఉన్నాడు మరి. అది కూడా వదిలేస్తున్నది నిర్బీజ సమాధి. ఓ. ఇప్పుడు పెద్దలు ఉన్నారు కదా, ఒక ఋషితుల్యులైనటువంటి వాళ్ళు, ఋషితుల్యులైనటువంటి వారు, జిడ్డు కృష్ణమూర్తి గాని, రమణ మహర్షి కానీ, ఇలాంటి వారు అంటే నిజమైన వేత్తలు. వీళ్ళు ఆ జన్మ ఉన్నారు కదా, మరి ఆ జన్మలో ఏవో ఒకటి ఉంటాయి. ఎన్ని సంస్కారాలు నశింపజేసుకున్నా గాని ఈ జన్మ ఒకటి ఉంది కదా, ఈ జన్మ అయిపోవాలి కదా. ఈ జన్మ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకి జన్మ లేదు. అదనమాట. ఈ జన్మలో ఆ స్థితికి వస్తే తస్వాపి నిరోధే, దానిని కూడా నిరోధిస్తే, అంటే ఇతర సంస్కారాలతో పాటు నేను నిర్విచార సమాధి ద్వారా ఈ స్థితికి వచ్చాను అన్నటువంటి ఆ లేశమాత్రపు సత్వగుణం కూడా ఉంటే అది కూడా నశించిపోతే అప్పుడు దానిని నిర్బీజ సమాధి అంటారు. బీజమేమి లేకుండా ఇట్లా సర్వ వృత్తులు నిరోధించినటువంటి వ్యక్తికి అతడు జనన మరణ రహితమైనటువంటిది, జనన మరణాలు లేనటువంటి ఆ నిత్యమైనటువంటి నిర్వికారమైనటువంటి పరంజ్యోతి అయినటువంటి సత్యమైనటువంటి ఆ జ్ఞానము, ఆ పరమాత్మ అలా ప్రకాశమానంగా అవుతూ ఉన్నది గ్రహించగలుగుతాడు. మేడం ఒక్క డౌట్ అడగానా మేడం? ఏమన్నా అన్నారా? ఒక డౌట్ అడగానా అంటిని. అడగండి, నాకు చేతనైతే చెప్తాను. మీకు తెలియకుండా ఏం లేదు. ఇప్పుడు సూక్ష్మ శరీరము తండ్రి ద్వారా వస్తుంది అన్నారు. మరి అట్లాంటప్పుడు తల్లి కణంతో ఏం సంబంధము? సూక్ష్మ శరీరం మొత్తం తల్లి నుంచి తల్లి స్థూల శరీరాన్ని పెంచి పోషిస్తుంది. ఓకే. అందుకనే కదా మనకి మన సంప్రదాయంలో ఉపనయనాలు అవన్నీ చేస్తే మగపిల్లవాడికి చేస్తారు. మ్యాన్ ఇస్ ద వన్ హూ ఇస్ కంటిన్యూయింగ్ ది ప్రోజని. తల్లిపాలు ఏంటంటే మంచి మాంసము కండలు పెంచడమే తల్లి పని. ఓకే. అదే సాంఖ్యంలో చెప్పినట్లు తల్లి రోలు పెంచి పోషించటమే, కడుపులో ఉన్న దగ్గర నుంచి పెద్దవాళ్ళు అయిన దాకా. అదే రక్త మాంస ఇది తల్లి నుంచి ప్రాణశక్తిని ఇచ్చేది తండ్రి. ఓకే. కానీ అప్పుడు మేడం అప్పుడు మదర్స్ వూమ్ లో కూడా తండ్రి చేత దీక్ష అవి ఇప్పిస్తారు. అవును, అది చేత ఇప్పిస్తారు. మేల్ క్రోమోసోమ్ ఈజ్ మచ్ స్ట్రాంగర్ అన్నమాట. తల్లిది ఏమీ లేదు అక్కడ. తల్లి రోల్ ఓన్లీ ప్రొవైడ్ వాట్ ఆల్ ద చైల్డ్ నీడ్స్. మేడం డౌట్, డాక్టరు దేంట్లో డాక్టరు? గైనకాలజిస్ట్ మేడం. గైనకాలజీనా? అయితే మంచి ప్రశ్న వేశారు. మేడం చిన్న డౌట్, అప్పుడు తల్లి ఆ బీజానికి కావలసినటువంటి అన్ని రక్తము, మాంసము, కండలు ఇలాంటివన్నీ తల్లిస్తుంది. మరి అట్లాంటప్పుడు అస్థి మధ్య శుక్లము తండ్రి అంటారు కదా మేడం సాంఖ్యం ప్రకారము. అస్థి మధ్య శుక్లము తండ్రి నుంచి వస్తుంది అంటారు. రక్త మాంసాలు తల్లి నుంచి వస్తుంది. శుక్రము వీర్యకణము అంటే అదే ప్రాణశక్తి.
అంటే ఇట్ మే బి అన్‌రిలేటెడ్ గానీ నాకు డౌట్ వచ్చింది అది అట్లా.